అందరికీ వందనాలు. సుధీర్ మొండితోక ఇమాన్యుయల్ బాప్టిస్టు సంఘము రామానగరం. పిల్లరా, సాయంకాల సమయంలో బహు ప్రయాసతో దేవుని బిడ్డలుగా మేము ఈ ఎదుటకు దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తున్నాము. నేను, నాతో పాటు దేవుని దాసుడు పాస్టర్ సుందరరావు గారు, మా సంఘ సహాయ కాపరి, నేను దీన్ని స్థాపించినటువంటి ఫౌండర్గా నేనున్నాను. మన గొప్పలు ఏమీ లేవు. యేసయ్య బలపరిచి మనల్ని రక్షించి తన కృపలో ప్రతి బలహీనతను క్షమించి శరీర సంబంధమైన ఆలోచనలన్నింటిలో నుండి శరీర కార్యముల నుంచి విడిపించి మహిమ కలిగిన తన మాట చేత మమ్మల్ని ఆకర్షించి సేవకులుగా ఆయన నియమించుకోబట్టే నేను కానీ మా చిన్నాన్నగారు కానీ ఇంకెవరైనా సరే మనమందరం ఇప్పుడు దేవుని దాసులం అయ్యాం. ఈ రోజున దేవుని మెండైన కృప మన బలపరిచినందువల్ల ఈ యొక్క సాయంకాల సమయపు వాక్య ధ్యానం కోసం నేను చిన్నాన్నగారు కూర్చున్నాము. మా ఉద్దేశం కేవలం మేమట్టుకే ఏదో ధ్యానించుకోవాలని కాదు. ఎవరు వింటే, ఎవరికి ఆసక్తి ఉంటే, దేవుని వాక్యం పట్ల ఎవరికి ఉత్సాహం ఉంటే, దేవుని లోతైన అనుభవాలు నేర్చుకోవాలని, ఒకరి యొద్ద నుండి ఒకరు మంచి విషయాలు నేర్చుకోవాలని, ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించబడి పురికొల్పబడాలని ఈ ఉద్దేశంతో ఫేస్బుక్ లైవ్లో గత కొన్నాళ్ళుగా దేవుడు ఇచ్చిన ఆకాంక్షను బట్టి, హృదయ అభిలాషను బట్టి అనేక మంది సహోదరుల యొక్క ప్రోత్సాహకరమైన మాటలు, వారికి ఎంతో కొంత మరి మేము ఇక్కడ ధ్యానిస్తున్న ఈ వాక్యము వారికి దీవెనకరంగా ఉన్నట్లు, అది ప్రోత్సహించి పురుకొల్పుతున్నట్లు వారు తెలియజేసినందువల్ల వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి చిన్నాన్నగారు సుందరరావు గారు ఇమాన్యుయల్ బాప్టిస్టు సంఘ సహాయ కాపరి, మరి వారు ప్రార్థన చేసి ఈ యొక్క సాయంకాల సమయపు ధ్యాన సమయం మనకు దీవెనకరంగా ఉండినట్లు వారు క్లుప్త ప్రార్థన చేసిన తర్వాత మనం వెంటనే నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తారు సుందరరావు గారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, స్తుతిపాత్రుడా, సాయంకాల సమయంలో మా తండ్రి సుధీర్ గారు, నాయన నేను కలిసి ప్రభా నీ వాక్యాలని నాయన ధ్యానం చేస్తూ ఉండగా, అయ్యా మరి అమూల్యమైన నీ వాక్యాలు అనేక మందికి చేరవేయాలని, అనేక మంది తెలుసుకొని నేర్చుకొని ప్రభా సంఘాల్లోనూ అనేక స్థలాల్లో బోధించడానికి ఎంతో ఉపయోగపడే ఈ వాక్యాలను ప్రభా నాయన తెలియజేస్తూ ఉండగా నీ దాసుని మీరు బలపరచమని, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి నీ ఆత్మతో నింపి ప్రభా కావలసినటువంటి వర్తమానాన్ని అందించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయమని మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డనే మీరు మార్చి ప్రభా నమ్మకమైన బిడ్డలుగా నీ సేవ చేయుటకును, అయా ఇదిగో నీ రాకడ అతి త్వరలో ఉందని తెలుసుకొని ప్రభా భయపడటకును శక్తితో నాయన నింపమని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి, అయా ఈ వాక్యాన్ని ప్రభా ఉదయం అనే పలక మీద రాసుకొని అనేకులకు నాయన తెలియజేయడానికి మీ సహాయాన్ని అందించమని నీ దయగల్ని ప్రేమ గల స్థలానికి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా వందనాలండి చిన్నాన్న. మరి ఈ సమయంలో ప్రియులారా, దేవుని దాసులు ప్రార్థన చేశారు. ఈ వాక్య ధ్యాన సమయాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఇప్పుడు ఖచ్చితంగా 8:35 అయింది. సాధ్యమైనంత సంక్షిప్తంగా, సాధ్యమైనంత త్వరగా ఈ ధ్యానాన్ని ముగించుకుంటే పనులన్నీ ఏటికి కూడా మనకు ఆటంకం లేకుండా ఉంటాయి. సరే, ఈ సమయంలో మొన్న జరిగినటువంటి ఈ యొక్క వాక్య ధ్యాన సమయంలో దేవుని దాసులు పాస్టర్ లాజరస్, పాస్టర్ యేసుబాబులను నేను అడిగినప్పుడు కొన్ని అంశాలు, ఈ విషయాల్లో దేవుని వాక్యం ఏం చెప్తున్నది మీరు వివరించితే మంచిదేమో అని వారు నన్ను కోరినప్పుడు, అయ్యా తప్పక నేను దేవుడు నన్ను నడిపించినంత మేరకు, నాకు సహాయపడినంత మేరకు తప్పక ఆత్మ సహాయంతో మీ అందరితో కలిసి నేను వాక్య ధ్యానం చేస్తానని చెప్పాను. కనుక ఈ సాయంకాల సమయపు ధ్యానము దేవుని యొక్క ఉగ్రత అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే
దేవుని యొక్క ఉగ్రత అంటే ఏమిటని ఎవరైనా ప్రశ్నించినప్పుడు దానికి జవాబు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఆయన యొక్క నీతి కలిగిన ఆయన యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకముగా ఉన్న లోక సంబంధమైన జ్ఞానముతో మనుషులు చేస్తున్నటువంటి తిరుగుబాటు, లేకపోతే పాపము, అవినీతి, ఇట్టి వాటన్నిటినీ వ్యతిరేకించే దేవుని యొక్క ఆగ్రహం. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన సర్వలోక సృష్టికర్త, యజమాని, అన్నీ ఆయనే అయి ఉంటూ ఉండగా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి చెల్లించకుండా మనుషులు తమ స్వంత మార్గంలో అనుసరించి తమ నీతిని చూచుకునే పూనుకునే వ్యక్తులు, దేవుని నీతిని వ్యతిరేకించే వ్యక్తులు, దేవుని చిత్తానికి కట్టుబడని వ్యక్తులు. లోకములో అవిధేయత ఉన్నది బాగా. అవిధేయత ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి వలన ప్రారంభమైందంటే దుర్నీతి వలన సాతానుడు ఆదాము హవ్వలను ఏదెన్లోనే వారిని శోధించి అడ్డగించి దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాలని వాడు ప్రయత్నించినా వాని ప్రయత్నము వమ్ము చేయటానికి దేవుడే తన కుమారుడైన క్రీస్తును మన కొరకు భూమికి పునాదులు వేయబడక మునిపే తన కుమారుడు మన పాపముల ప్రాయశ్చిత్తార్థమై యెరూషలేము అనబడే పట్టణపు గవిని వెలుపట శ్రమ పొందాలని వధింపబడిన గొర్రె పిల్లగా దేవుడు ఆయన నియమించాడు కనుక దేవుని యొక్క ఉగ్రత ఒకవైపు ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమ చేత కుమారుడైన క్రీస్తును సకల లోకములోని సమస్త జనావళి కోసం దేవుడు పంపించి ఉన్నారు కనుక ఆ యొక్క ఉగ్రత దేవుని వద్ద నుండి తప్పించబడటానికి అవకాశం ఏర్పడింది. దేవుని యొక్క ఆగ్రహము బహు భయంకరమైనది. దేవుడు అవినీతిని ఎదిరిస్తున్నాడు. దేవుడు దుష్టులను దండించాలని దుష్టత్వమును వారిలో నుండి తొలగించి పరిశుద్ధులుగా చేసి కుమారుడైన క్రీస్తు రాజ్య నివాసులుగా వారిని చేయాలని దేవుడు ఆలోచించి ఉన్నాడు. అది అనాది కాలముగా ఆయన కలిగి ఉన్న సంకల్పం. కాబట్టి ఈ ఉగ్రత అనేది ఏమిటి అనేది మనం ఒక పర్యాయం చూసినప్పుడు పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనము, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, నేను తీయటానికి కొద్దిగా సమయం పడింది, ఓపిక పట్టండి. రోమా పత్రిక కొత్త నిబంధనలో 1వ అధ్యాయం అండి, 1 మరియు 18వ వచనం. ఇది 1వ అధ్యాయము, అది తప్పిపోయింది. రోమీయులకు 1:18 చూడండి. ఇక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who hold the truth in unrighteousness. చూసారా, ఎందుకు దేవుడు పరలోకములో నుండి తన ఉగ్రతను లేక దేవుని యొక్క కోపం, ఉగ్రత ఎందుకు బయలుపరచబడుతున్నదంటే ఇప్పుడే చదువుకున్నాం మనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, మనుషులు భక్తిహీనులై శక్తిహీనులైన విగ్రహములను ఆశ్రయించి బలపరాక్రమము కలిగిన నిజ దేవుడైన ఆకాశ మహాకాశములలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న, అలాగే దినములాంతమందు దేవుడు తన ప్రేమను వ్యక్తపరచుట కొరకై మానవుల యొక్క పాపముల నుండి, భక్తిహీనతలో నుండి, దుర్నీతిలో నుండి విడిపించటానికి దేవుడు పంపించిన తన ప్రియ కుమారుడు, అద్వితీయ నాథుడు, తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టడానికి
వారి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన వచ్చాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత అయితే దుర్నీతి మీదను, దుర్నీతి చేత సత్యమును అటగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దుర్నీతి చేత మనుషులను అడగించే సమస్త భక్తిహీనత మీదను దేవుని యొక్క ఉగ్రత, కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ప్రియులారా, ఇది బహుభయంకరమైన విషయము. చాలామంది మనం మనస్కరించము, దాన్ని ఆలోచన చేయము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్తూ ఉంటాం. ప్రేమ అయి ఉన్నాడు కాదని ఎవరన్నారు? ఆయన ప్రేమ అయి ఉన్నాడు, కానీ ఆయనకు క్రోధము, కోపము, ఆగ్రహము దేని మీద? మనుషుల మీద కాదు, భక్తిహీనత మీద, మనుషులలో ఉన్న భక్తిహీనుల మీద. దుర్నీతి వలన చెడుతనమును అభ్యాసం చేసుకుని దేవుని మార్గంలో ఉల్లంఘించి అవినీతిని హత్తుకొని చాలామంది తమ జీవితాలు పాపముతోనే గడిపివేస్తున్నారు. బహుభయంకరమైన విషయం. అయితే ఇట్టి భక్తిహీనత మీద దేవుడు పరలోకము నుండి ఆయన కోపము బయలుపరచబడుతుంది. పరలోకము నుండి పైనుండి నీతిమంతుడైన దేవుడు తన బిడ్డల మొర్రాలకించి వారికి న్యాయం తీరుస్తాడు, వారి పక్షమును పోరాడతాడు. సకల విధములైన భక్తిహీనత మీద దేవుని కోపము రవులుకుంటుంది, కానీ దాన్ని ఆయన అణుచుకొని దీర్ఘశాంతుడై ఎదురాడు వారు మారు మనసు పొందుతారేమోనని ఆయన కృప చూపుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు కూడా అది రహస్యముగా ఉన్నదేం కాదు, అది లోపల ఉన్నది కాదు, కానీ అది పాపమునకు వ్యతిరేకంగా అది ఎల్లప్పుడూ కూడా బయలుపరచబడుతూనే ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి అవినీతి పరులను దండించకపోతే, భక్తిహీనులను శిక్షించకపోతే, దుర్నీతి చేత తమ స్వశక్తి చేత బలము చేత రెచ్చిపోయి భూమి మీద తమ ఇష్టానుసారముగా అన్యాయం అక్రమలకు పాల్పడుతున్న వారిని దేవుడు నిశ్చయముగా దండించేవాడై, శిక్షించేవాడై, వారిని అరికట్టేవాడై, వారి బలమును కొట్టివేసేవాడై, అవసరమైతే వారిని భూమి మీద లయపరిచేవాడై ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. కనుక పాపమునకు వ్యతిరేకంగా దేవుని ఉగ్రత ఉన్నది. పాపమునకు అలవాటు పడిన మనుషుల మీదను, ఎంత చెప్పినా వినని భక్తిహీనులైన దుర్నీతి పరులైన మానవుల మీదను, సాతాను సంబంధులైన వ్యక్తుల మీదను, దేవునిని విడిచిపెట్టిన వారి మీదను దేవుని కోపము రవులుతున్నదని మనం చెప్పుకోవాలి. దేవుడు కోపపడుటకు నిదానించేవాడై ఉన్నాడని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? సర్వోన్నతుడైన దేవుని కృప కలిగిన ఆయన సన్నిధిని మనం విడిచిపెడితే ఎక్కడ బ్రతకగలం? ఆయన ఉగ్రత మన మీద రగిలితే, అది ఆవము వలె పైకి లేస్తే, పొగవలే రాజుకుంటే ఏమవుతుంది గతి? అలనాటి సొదొమ గొమొర్రాల పైన దేవుని ఉగ్రత దిగి వచ్చింది. భక్తిహీనత మీద, మనుషుల యొక్క దుర్నీతి మీద, మనుషులు నేర్చుకున్న చెడు అలవాట్ల మీద దేవుని యొక్క ఉగ్రత ఆ రోజున దిగి వచ్చింది. కనుకనే సొదొమ నివాసులు, గొమొర్రా ప్రాంతపు ప్రజలు, వారు మండు గుండములో బహుభయంకరమైన దేవుని కోపము చేత ప్రచండముగా పైనుండి ఆ అవినీతి పరుల మీద, ఆ పట్టణముల మీద కురిసినటువంటిది. అది గంధకము, మండుతున్నటువంటి పదార్థం. అది చాలా మంటను పెంచి గంధకం. అంతేకాకుండా ఆనాడు పైనుండి దిగి వచ్చిన దేవుని ఉగ్రత వల్ల పట్టణాలు నశించిపోయినాయి. అయితే నహూము అనే గ్రంథంలో నహూము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో పాత బంధనలో నహూము అనేది ప్రవక్తల జాబితాలో ఉంటుంది. నహూము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నీనెవేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును,
తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. హల్లెలూయా. దేవుడు ప్రేమ ఉన్నాడనే విషయాన్ని మనం వింటాం ఎక్కువగా. వాస్తవానికి కూడా దేవుని ప్రేమ వల్లనే ఆయన ఉగ్రతను అణుచుకొని తన కోపమును మానుకొని మన ఎడల దీర్ఘశాంతం వహించున్న మాట వాస్తవమే. అయినప్పటికీ దేవునికి కోపము లేదనుకోవటము, బుద్ధిహీనమైన తలంపులు తలంచటము, మనుషులందరి ఎదుట భక్తిహీనుల కంటే హీనముగా దేవుని బిడ్డలమని చెప్పుకునే వారు జీవించటము, హేయమైన దుష్క్రియలకు పాల్పడటము అది దేవుని చిత్తము కాదు. యెహోవా రోషము గలవాడు అయ్యున్నాడు, ప్రతీకారము చేయవాడై ఉన్నాడు. ఆయన ప్రతీకారము తప్పక చేస్తాడని ఇక్కడ నహూములో వ్రాయబడింది. ఎల్కోషువాడైన నహూము యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు. ఆయన కోపం లేదా ఏమిటి? ఆయనకి ఆగ్రహము లేదా ఏమిటి? ఆయన రెప్పపాట్లో కోపపడితే భూమి ఆకాశము అందులో ఉన్న సమస్తం కూడా భస్మం అయ్యే అవకాశం కూడా ఉన్నది. అయినను దేవుడు తన కోపమును అణుచుకునేవాడై ఉన్నాడు. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయదు. ఎవరు యెహోవాకు శత్రువులు అంటే సాతాను సంబంధులే, నీతిని నిరాకరించిన వారు, దేవుని ఆధిపత్యమును అధికారమునకు తలవగ్గని వారు, దేవుని సత్యాన్ని వ్యతిరేకించేవారు, యథార్థవంతులను ద్వేషించేవారు, దుష్టులతో సహవాసం చేసేవారు, లోకంలో నీచమైన పనులకు పాల్పడే వారంతా ఒక గుంపుగా చేరి పనికి మాలిన వారంతా సహవాసం చేసుకుంటూ దేవుని ఎదుట దుర్నీతితో బ్రతికేవారు. అయినా కూడా ఆయన తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. దేవునికి కోపం ఉన్నది. వాక్యం చెప్పేది అది నేను రాసింది కాదు, ఇంకొకటి రాసింది కాదు. అయ్యా అది పాత నిబంధన, మరి కొత్త నిబంధనలో కూడా దేవునికి కోపం లేదా? శిక్ష ఎందుకు? తీర్పు ఎందుకు? ఇరుకు మార్గం ఎందుకు? విశాల మార్గం ఎందుకు? గొర్రెలు ఎందుకు? మేకలు ఎందుకు? ఆలోచన చెయ్యం. మనం ఎంతసేపు సమర్థించుకుంటూ ఉంటాం. మన తప్పు ఏముందిలే, ఏమీ కాదులే, అందరూ చేస్తున్నారు, నేను అంత ఘోరమైన పాపినా ఏంటంటారు. మళ్ళా మనం ఘోరమైన పాపులమో కాదో దేవుడు నిర్ణయిస్తాడు. మన ఆలోచన ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నది, హృదయ స్థితి ఎలా ఉన్నది. గాడ్ ఈజ్ జలస్ అండ్ ద లార్డ్ రివెంజర్ అండ్ ఈజ్ ఫ్యూరియస్. దేవుడు ఆగ్రహంతో మహోగ్రతతో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫ్యూరియస్. ఆపలేని కోపం ఆయనకున్నది. ద లార్డ్ విల్ టేక్ వెంజెన్స్ ఆన్ హిజ్ అడ్వర్సరీస్ and he reserveth wrath for his enemies. ఆయన తనను ద్వేషించి భక్తిహీనతను ఆధారం చేసుకుని బ్రతికే వారికి వ్యతిరేకంగా తన కోపమును ఇప్పుడు ఆపినా తదుపరి కాలంలో ఒక్కసారి దాన్ని కృమ్మరించడానికి, వారిని శిక్షించడానికి దేవుడు తన కోపమును ఇట్లా పెట్టుంచాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, మనము ఇంకొక విషయాన్ని కూడా నహూము రాశారండి. 3వ వచనం, నహూము 1వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడు. అసలు ఇది మర్చిపోవద్దు మనం. కోపం ఉన్నది, ఆగ్రహం ఉన్నది, ఎవరిని విడిచిపెట్టడు. కానీ ఆయన దీర్ఘశాంతము గలవాడు, మహాబలము గలవాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడు మనం చదవం ఎక్కువగా. అది పాత నిబంధనగా అంటారు, ఇది కొత్త నిబంధన మనకు కాదు, శిష్యులకి. సాతానుడు ఒక్కొక్కరిని ఏ విధంగా వంచి శోధించి బాధించి దేవుని ఉగ్రత పాలు చేసి సత్యాన్ని అడ్డగించే మనుషులు, స్వార్థముతో సత్యాన్ని అడ్డగించే వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడు అని 100కి 100 దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. ఆయన దీర్ఘశాంతుడు. 3వ వచనం నహూము 1:3. మరియు ఆయన మహాబలము గలవాడు. ఆయన బలము ఎదుట ఏ బలము చాలదు. ఆయన చెలరేగుతున్న సునామీలను అణిచివేసేవాడు. సముద్రాన్ని గద్దించితే నెమ్మలమైపోతుంది అది. పర్వతాలని గద్దించితే నూర్పిడి చేసినట్టుగా పర్వతాలన్నీ కూడా ఏమైపోతాయి? మైదానాలుగా మారిపోతాయి. లోయలన్నీ పొడ్చబడతాయి. అసలు ఆయన కోపం వస్తే, ఆ కోపం వస్తే ఎవరు నిలవలేరు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. హల్లెలూయా. చాలా మంది దోషం చేస్తా దేవుడు ఇవన్నీ చూస్తాడా?
ఆ దేవుడు ప్రతిదీ పట్టించుకుంటాడా? అసలు మనం ఏడ కనపడతాం ఆయనకి? దేవుడు ఎట్లాంటి వాడో, ఆయన స్వభావం ఏంటో, ఆయన పనులేమిటో, ఆయన సర్వాంతర్యామి, సకల లోకంలో ఆయన ప్రభావం కలిగి ఉన్నాడు. సమస్త పాపులను, భక్తిహీనులను, శక్తిహీనులను, బలహీనులను, బలాఢ్యులను చూస్తున్నాడు. వారి వారి చిత్తాన్ని తయారు చేస్తున్నాడు దినదినము. మరి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని అంటే దాని అర్థం, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? సేవకులలో ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు త్యాగం చేసి సేవ జరిగిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? భక్తిహీనతతో బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? శక్తిహీనులకు బలాఢ్యులుగా చేసి, బలవంతులుగా చేసి తన బలమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడని గుర్తుపట్టని పనికిమాలిన వ్యక్తులను శిక్షించడానికి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మహాబలం గలవాడు. ఆయన దోషులను ఎన్నడూ కూడా నిర్దోషులుగా ఎంచడు. గాని యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు. హల్లెలూయా. ఆయన తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాద ధూళిగా అన్నది. అంత గొప్ప దేవుడు. ప్రియులారా, ఈ రోజున మన దేవుడు ఆ దేవుడు చుట్టం లేదులేండి, ప్రేమ గలవాడులేండి. దేవుడు ప్రేమ అయితే ఎవరికి ఉంది ప్రేమ? ఎవరి పక్షాన ఉంది ప్రేమ? ఎవరిని ప్రేమిస్తాడు? నిర్దోషులను ప్రేమిస్తాడు. నిష్కళంకమైన హృదయం కలిగిన దేవుని బిడ్డలను, ఆయనకి సమర్పించుకున్న బిడ్డలను, తమ చేతులను శుద్ధిగా ఉంచుకున్న వారిని, తమ హృదయాంతరంగములను పరిశుద్ధమైన దేవుని యొక్క భయభక్తులతో నింపుకున్న వారిని, అక్రమ ఆస్తుల కోసం, అక్రమమైన ఆదాయం కోసం, అవినీతి పరుల కోసం దేవుడు ఉగ్రతనే కలిగి ఉన్నాడని ఈ సందర్భంలో అవినీతి పరులు, మాట తప్పేవారు, ఉల్లంఘించేవారు, వడంబడికలను గౌరవించని వారు, పెద్దలని గౌరవించని వారు, పొలిమేరలను గౌరవించని వారు, భూములకు మనుషులు నియమించిన హద్దులను అతిక్రమించేవారు, ఇతరులకు తమది కాని సొమ్మును ఎవరో ఎక్కడో మర్చిపోయి దాచిపెట్టుకొని మర్చిపోతే దాన్ని దొంగిలించేవారు, కాయ కష్టం చేసి కన్నీళ్లతో వారు ఎంతో సంపాదించుకున్న ఆస్తిని ద్రోహబుద్ధితో సంపాదించుకునేవారు. దుష్టులైన మనుషులను దేవుడు వదిలిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఎవరు కూడా దేవుని ఎదుట భయంతో, భక్తితో, విశ్వాసంతో జీవించాలనే తీర్మానమే ఉండాలి. కానీ ఎవరు కూడా మాకు అది కావాలి ఇది కావాలని దొంగ బ్రతుకులు, చాలా ఉప్పు మిరపకాయ చింతపండు ఉప్పుగల్లు కూడా దొంగతనం చేసే దొంగలు లోకంలో ఉన్నారండి. ఈ లోకం అవినీతి పరుల లోకం అయిపోయింది. అపహాస్యము చేయబడుతున్న బ్రతుకులలో సిగ్గు విడిచి పాపం చేస్తూ ఏదో సాధించినట్టు తిరుగుతూ ఉన్నారు లోకంలో ప్రజలు. దేవుని కొరకు ఏం చేసామని ఆలోచించుకోవటం లేదు. దేవుడు మనల్ని మార్చిన నాటి నుంచి ఈ నేటి వరకు దేవునిని మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఎంత నిష్ఠతో, భక్తితో, విశ్వాసంతో బ్రతుకుతున్నాం. ఇది ఎవరినో మనం ఉద్దేశించేది కాదు. మనం కూడా అందులో అనేక జాబితాల్లో మనం ఉంటున్నాం. బాధాకరమైన విషయమే. కనువిప్పు కలిగి మనం శక్తిహీనుడు అయినప్పుడు మనం దేవుని పాదాల మీద పడి, అయ్యా నేను బలహీనుడను, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడు నీవే కదా, జ్ఞానం లేని వారికి జ్ఞానమును వికసింపజేసి నిన్ను అడిగితే నీ జ్ఞానమునిచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించేవాడు కదా అయ్యా అని ఆ దేవుని వేడుకోవటం దేవుని బిడ్డలందరికీ అది మంచి పద్ధతి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమకు, ఆయన ఓర్మికి, సహనానికి ఆయన విరోధమైంది ఏం కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడే. కానీ అదేవిధంగా ఎక్కడైనా అవినీతి జరిగితే సహించలేనివాడు, పాపమును చూసి సంతోషించడు. దుర్నీతి విషయమై ఆయన సంతోషించేవాడు కాదు. పాపం లేనివాడు ఎవడు? ఈ మాట ఒకటి అనుకుంటారు, నేను కోట్లాది మంది పాపుల్లో నేను ఒక్కడిని, నేను కూడా నేను చేస్తే పెద్ద పెద్ద అయ్యగారులే చేస్తున్నారు, దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు బైబిళ్ళు పట్టుకుని ఎగిరెగిరి వేదికల మీద ప్రసంగాలు చేసేవారు కూడా రహస్యంలో దొంగ బ్రతుకులు బ్రతుకుతున్నారు, రాజకీయాలు నేర్చుకున్నారు, పరిమాణ బ్రతుకు. ఏది ముఖ్యమో, ఏది శక్తియుక్తమైనది, దేవునికి ఇష్టమైనది, యుక్తమైనది, యోగ్యమైనది, 10 మందికి మేలు చేసేది, దేవుని ప్రజలకు ఓదార్చేది, ఆదరించేది, ఆ వాక్యానుసారమైన ఉపదేశం కావాలా వద్దా? కనువిప్పు కలిగేటట్టు హెచ్చరిక చేయాలా వద్దా? రెండింటి మధ్యలో దేవుడు బ్యాలెన్స్ పెట్టున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా?
ఆయన చెప్తున్నాడు, మీరు పావురముల వలె వివేకులను పావురముల వలె నిష్కాపటులై ఉండుడి. తెలివితేటలు అధికమైపోయి నిష్కాపట్యం తగ్గిపోయి దొంగ బ్రతుకు అలవాటైందనుకో, నీవు దొంగలుగానే పరిగణించబడతావు. దొంగలోనే ఒక దొంగగా నీవు ఉంటావు. కనుక నీవు నేను మనం ఎవరు దొంగలం కావద్దు. దేవుని ఆయనకి చెందవలసిన మహిమను విగ్రహాలకు చెల్లించవద్దు. మనుషుల్ని మనం ఏదో పోటుగాళ్ళని, వాళ్ళు ఏదో మన కోసం ప్రాణం పెట్టారని తోకలాగా తగులుకొని వాళ్ళ చుట్టూ తిరిగితే మనకు వచ్చేది చచ్చేది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎంత గొప్పవారైనా రెప్పపాటులో వారు రాలిపోతారు, రెప్పపాటులో కనబడకుండా ఉంటారు, వట్టి ఊపిరి వంటి వారు. కనుక మనుషుల మీద ఇతరుల మీద ఇద్దరు 10 మందిని కూర్చోబెట్టి ఈయన యోగ్యుడు, ఈయన పెద్ద గొప్పోడు అని అనుకోవటం గొప్పతనం కాదని. దేవుడు చేసిన మహిమ కార్యాలు ఎవరిలో ఏ వ్యక్తిలో ఉంటే వారు దేవుని బిడ్డలు. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో త్యాగము చేసి పరిచర్య చేస్తూ తమ స్వలాభాన్ని విడిచిపెట్టి హల్లెలూయా ఎదుటివారి మీద పోయి పడి డబ్బులు పోగు చేసుకొని చెక్కులు రాయించుకొని ఏదో రహస్యంగా ఇస్తే కవర్లలో పెట్టిస్తే జేబులో పెట్టుకొని పోవటం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఎవరికి ఇస్తున్నావా? నువ్వు ఎవరైనా ప్రోత్సహిస్తున్నావా? నీకున్న పలుకుబడి వినియోగించి, నీకున్న ఆదాయాన్ని వినియోగించి బేదలకి సాదలకి చేయూతనిస్తున్నావా? లేక నీ సొంత కుటుంబ సభ్యులకి అన్నదమ్ములకే ఇస్తున్నావా? దేవుడు అన్నదమ్ములనే ప్రేమించమనలా, బంధువర్గాన్నే ప్రేమించమనలా. ఆపదలలో ఇబ్బందుల్లో ఉన్నవారిని దిగజారిపోయి నిరీక్షణ లేని వారిని చూసినప్పుడు జాలి కలగాలి. కానీ వారి మీద జోకులు వేసుకోవడం చాలా మందిని చూసాం మేము. మా బంధువుల్లోనే కొందరిని చాలా తేలిక మాట్లాడిన వ్యక్తులు కొందరు ఉన్నారు. కానీ దేవుడు వారిని క్షమించునుగాక. నేను సందర్భంలో మాట్లాడేది ఏమిటంటే, ఎదుటి వారి బాధలో ఉన్నారని వారిని చూచి వారి మీద నిందలు మోపి తప్పు మాటలు మాట్లాడి వారి గౌరవాన్ని కించపరిచి మాట్లాడితే నాలుకను దేవుడు తెగగోస్తాడు. హల్లెలూయా. భేదవాడు అంటే నీకు కనపట్టలేదా? నీకులాంటి మనిషి, ఆ మనిషిలో కూడా దేవుని పోలిక ఉన్నది. హల్లెలూయా. అట్టి సగటు ప్రతి మానవుని కొరకు, నశించిపోతున్న సమస్త మానవ కోటి కోసం, ఇంకా ఇప్పటి వరకు కూడా రక్షణ పొందని వారి కోసం దేవుడు దీర్ఘశాంతం వహించి ప్రతి ఒక్కరూ ప్రతి స్థలములో రక్షణ పొందాలని, ప్రతి స్థలంలో వారు పాప క్షమాపణ పొందాలని, పాపపు శృంఖలాల్లో నుంచి విడుదల పొందాలని, సాతాను ఆధిపత్యంలో నుండి విడుదల పొందాలని, దుర్నీతిని వారు విడిచిపెట్టాలని, నిజమైన సత్యం ఏంటో యేసయ్య ఎవరి జీవితాల్లో ప్రభావితంగా పనిచేసి మారుస్తూ ఉన్నాడు. అట్టి వారి సహవాసం, అట్టి రాజ్య నివాసులు ఎవరున్నారు, ఎక్కడున్నారు? దేవుని సంపూర్ణ సత్యాన్ని ఎరిగి దాని ప్రకారం చేయాలని ఆశ, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారు ఎక్కడున్నారు? అవన్నిటిని చూచి దేవుడు అట్టి వారిని ఆశీర్వదిస్తారు తప్ప ముఖముఖాలు చూసి మనుషుల మధ్యలో పోలికలు పెట్టడానికి దేవుడు లేడు. మన పోలిక ఎవరితో పెట్టుకోవాలో? మనం నీతిమంతులమైతే నీతిమంతులకు వెలుగు రక్షణాధారమైన ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి ఆయనే మనకు మాదిరి. లేకపోతే కీర్తన అదే, ఆయన మన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని నిర్భయంగా నిస్సందేహంగా చెప్పినటువంటి పౌలు గారి వంటి మనుషులు ఎవరైనా ఉంటే అట్టి వారిని మనం వెంబడించవచ్చు. ఆయనలో లోపం లేదు. ఆయన దేవుని వల్ల మార్చబడ్డాడు. పట్టపగలు దేవుని వెలుగు చూశాడు, దేవుని స్వరం విన్నాడు, ఆయన దేవుని యొక్క ఆదేశానికి లోబడ్డాడు. ప్రభువా నీవెవడు అంటే, నీవు హింసించున్న నజరేయుడైన యేసు నేనేనయ్యా. అయ్యా మరి నన్ను ఇప్పుడేం చేయమంటారు? ఏం చేయక్కర్లేదు, నేను చెప్పిన ప్రకారము అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు, అతని నీ వద్దకు నేను పంపిస్తాను. హల్లెలూయా. పౌలు గారు ఆ రీతిగా పట్టబడ్డారు, మార్చబడ్డారు, లోబడ్డారు, దేవుని యొక్క సముఖంలో నేర్చుకున్నారు. తన ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానము చాలదని తెలుసుకున్నారు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన యేసయ్యే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నారని, అధర్మములో నడిచిన బిడ్డలను దేవుడు మార్చివేయటకు నూతన నిబంధనను తీసుకొచ్చారని, కుమారుడైన క్రీస్తు ద్వారా చిందించబడ్డ పరిశుద్ధ రక్తమే మనుషులను దేవునితో సమాధానపరుస్తుందని, ఆ విధంగా విశ్వసించిన వారు లోబడి దేవుని యొక్క నీతిని వారు స్వతంత్రించుకుంటారని రోమాపత్రిక 3:5 ప్రకారం 3:25 ప్రకారము. ఒకవేళ నేను రిఫరెన్స్ తప్ప చెప్తే మరలా సరిచేస్తాను, సమయం ఇవ్వండి. ఆ విధంగా విశ్వసించిన వారు లోబడతారు, నీతిమంతులని తీర్పు పొందుతారు, అబ్రహామునకు వారసులు అవుతారు.
దేవుని కుటుంబ సభ్యులవుతారు. కుమారుడైన క్రీస్తు రక్తమును వల్ల శుద్ధీకరణ పొందుతారు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఇది యథార్థమైనది, న్యాయబద్ధమైనది, సత్యమైనది. దేవుని ఉగ్రత అనేది అన్యాయముగా వచ్చేది కాదు, అది నీతియుక్తమైన తీర్పును బట్టి మనుషులకు కలిగేటటువంటిది. అందుకనే రోమా పత్రికలో పౌలు గారు రాస్తున్నారు. దయచేసి ఒక పర్యాయం మనం కొత్త నిబంధనలోని రోమా పత్రికలో, ఇందాక నహూములో ఉన్నాం మనం, దాన్ని మనం రోమాలోకి వెళదామండి. దయచేసి రోమా పత్రిక నేను చెప్పింది ఇప్పుడు గుర్తుందా చిన్నాను? ఎన్నో అధ్యాయం అని చెప్పాను? 2వ అధ్యాయమా? కాదు, రోమా 2వ అధ్యాయము. మళ్ళీ చూస్తాను, నేను చూసి చెప్తాను మీకు. 2వ అధ్యాయమే 5, 6 వచనాలండి. 5 మరియు 6 వచనాల్లో రోమా ఇక్కడ ఏముందో నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినండి. నీ కాఠిన్యమును దేవుడు చెప్తున్నారండి వాక్యంలో. ఇది సుధీర్ రాస్తే రాయబడేది కాదు, ఏ మానవుడు రాసింది కాదు. దేవుడు మానవుల కనువిప్పు కొరకు, భయభక్తులు వారిలో పెంపొందించుట కొరకు, సత్యమును వారు ప్రేమించుట కొరకు, సత్యం వైపు ఆకర్షించబట్టు కొరకు. అందుకని మానవులు దుర్నీతిని బట్టి వారి హృదయం కఠినమైపోతుంది. ఇహలోక సంబంధమైన లాభాల కోసం, ద్రవ్యం కోసం ఏ చెరువు ఎంత లోతైనా దిగి ఎదటానికి ఇష్టపడుతున్నారు. పాపాన్ని ఎంతైనా మూట కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవినీతిని ఎట్టో గట్టో ప్రోగు చేసుకొని, చేసిన తప్పులు సమర్థించుకొని, చేసిన దోషాలనే ఒప్పుకోకుండా దేవుని ఎదుట, ప్రజల ఎదుట దీనమనస్కులై ఉండకుండా ఘనత వహించిన వారి వారి వేషాలు వేసి తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నారు రోమా 2:5లో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవ్రీడే పీపుల్ ఆర్ గ్యాదరింగ్ దే సిన్, కీపింగ్ ఇట్ అప్ అండ్ హోల్డింగ్ ఇట్. అది చాలా దారుణమైన పరిస్థితి. మానవులు హృదయ కాఠిన్యం కలిగిన వారుగా ఉన్నారు. బట్ ఆఫ్టర్ దై హార్డ్నెస్ అండ్ ఇంపెనిటెంట్, పశ్చాత్తాపము లేని నీ హృదయము, treasurest up unto thyself wrath against the day of wrath and revelation of the righteous judgment of God. దేవుడు తన న్యాయబద్ధమైన ఉగ్రతను బయలుపరచు దినమున నీకు నీవే, నాకు నేనే, మనకు మనమే మన అవినీతిని, అక్రమమును పోగు చేసుకుంటూ ఉన్నాం. మన దినదినము ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. ప్రభు కొన్నింటి మన దగ్గర నుండి తీసి పారవేస్తూ ఉంటారు. దాన్ని మనం ప్రేమించితే, అయ్యా అది ఎందుకు తీసామని ఏడ్చుకుంటే దానికోసం ఆడితే మళ్ళీ ఇస్తాడేమో, కానీ దొరికినా కూడా ఇక దాన్ని ఏదంటారు, కోతికి కొబ్బరికాయ దొరికితే నెత్తిన పెట్టుకుని ఊరేగినట్టు చేస్తూ ఉంటారు మానవులు. ఇహలోకంలో ధాన్యము, ధనము ఏది శాశ్వతం కాదు, ఏది మనిషికి తృప్తి లేదు. బిల్ గేట్స్ కంటే ధనవంతులమా మనం? ఎలాన్ మస్క్ కంటే ధనవంతులమా మనం? ఎంత సమకూర్చుకోగలం? వారెన్ బఫెట్ కంటే మనము గొప్పవారమా? అమెరికా అధ్యక్షుడు మరి ట్రంప్ గారి కంటే మనం ఏమైనా ధనవంతులమా? ఒక భవనమే 1,000 కోట్లు చేస్తాడు ఆయన, న్యూయార్క్లో ట్రంప్ టవర్ అని. ఇవన్నీ ఏదో చెప్తున్నాను పిల్లరా, మన అవగాహన కోసం చెప్తున్నాను. దేవుడు మనుషులను లెక్క చేసేవాడు కాదు. నువ్వు ట్రంప్ అయినా, నువ్వు ఇంకెవడమైనా, నువ్వు కంపూచియా అధ్యక్షుడు అయినా, చైనా అధ్యక్షుడు అయినా, ఇండియా ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవడైనా సరే, హల్లెలూయా, దేవుని ఎదుట సకల లోక నివాసులు భయముతో వణుకుతూ ఉండాలి, భయపడాలి. నీతి కలిగిన ఆయన ఎదుట మాట్లాడుటకు తెగించకూడదు, నిదానించాలి. అయ్యా నన్ను క్షమించు అనే మాట మన నోట నుంచి రావాలి. మన నీతి ఏ పాటిది? ఆయన 6వ వచనంలో చెప్తున్నాడు పౌలు గారు, రోమాపత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో. మనం గమనించాం, చదువుతూనే ఉంటాం బైబిల్, నోట్ చేసుకోం. అయ్యో ఇవి ప్రాముఖ్యమైనవి, మన కన్నుల దగ్గర వీటిని పెట్టుకోవాలి, ప్రింట్ చేసో రాసుకోనో ఇంట్లో వేలాడి తీసుకోవాలి. ఆనాడు 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడి ఆ ప్రజలందరికీ హెచ్చరించిన విధానాన్ని చూస్తే, దారిన వెళ్ళేటప్పుడు, పొద్దున లేచినప్పుడు, పడుకునే ముందు, అన్నం తినేటప్పుడు, ఏ పని చేసినా ఏముండాలి మనకి? దేవుని ధర్మశాస్త్ర ఉపదేశం ఉండాలి. హల్లెలూయా.
దేవుని చిత్తాన్ని బయలుపరిచిన దేవుని మాటలు మన అంతరంగంలో నాటుకోవాలి. హల్లెలూయా. 6వ వచనం చదువుతున్నాను, రోమా 2:6. ఆయన చదవమ్మా. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. హూ విల్ రెండర్ టు ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్. అందుకని మన క్రియలతో పని లేదని అంటారు కొంతమంది బోధ. ఎంత ద్రోహి అయితే ద్రోహులను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కానీ ఇక ద్రోహ కార్యాలు కొనసాగించకూడదు. బుద్ధిపూర్వకంగా పాపము చేయకూడదు. ఇది లైసెన్స్ ఇచ్చేశాడులే దేవుడు, మన పాపాలు క్షమించేశాడులే, సంవత్సరం అడో భాగాన పారవేశాడులే, ఇక అన్నడు జ్ఞాపకం చేసుకోలే అంటే దినదినము మనకు పోగుపడుతున్నప్పుడు వడ్డీ వలె కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగైతే చక్రవడ్డీ మనం తీసుకుంది ₹1,00,000 అయితే మనం మర్చిపోయాం అనుకోండి లోన్ కట్టక. ఇప్పుడు నాకు అలాగే ఉంది. క్షమించండి, ఈ మాట వ్యక్తిగతమైన విషయం చెప్పకూడదు. దేవుని దాసులు రుణగ్రస్తులై ఉండకూడదు. ₹1,00,000 తీసుకుంటే నేను కట్టే డబ్బులు ఎన్నోసార్లు కడుతూ ఉన్నా, మరలా వేలాది రూపాయలు వడ్డీ కట్టాను. ఎందుకంటే ద్రవ్యం ప్రాపర్గా మన దగ్గర లేవు, ఉన్నవాటిని సద్వినియోగపరచుకోలేదో నాకు తెలియదు. దేవుని ఏళ్ల ప్రేమతో ప్రజలకు చేసిన చేయూతన వల్ల జేబులో డబ్బులు ఖర్చులు కూడా ఉంచుకోకుండా చేసిన పనులను బట్టి నేను యాతన పెట్టబడ్డా. ప్రేమించితే గాయాలు అవుతాయి. ఎప్పటి నుండో చెప్తున్నా ఈ మాట. యేసయ్య ప్రేమించారు కాబట్టి లోకంలోని బళ్ళె పోట్లు, తల మీద ముళ్ళక కిరీటము, ఇంకా కాళ్ళలో చేతుల్లో బ్రేకులు, అవమానము, నింద, గడ్డము పెరికివేయటం, ముఖం మీద ఉమ్మి వేయటం, పనికిమాలిన వ్యక్తులు, కనీసం వారి ఇంట్లో వారే ఎవరు వారిని పట్టించుకోరు, లెక్క వేయరు. అన్నం కూడా పెట్టడానికి గంట సేపు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి, చీప్గా వ్యవహరించే వ్యక్తులు కూడా వచ్చి యేసయ్య దగ్గర సిలువేడి ఆయన శిక్షించాల్సిందే, మాకు బరబ్బా కావాల్సిందే. మరి మనం బరబ్బలం కదా. భూమి మీద మానవుని యొక్క తత్వము, ఆలోచన విధానము బరబ్బా వంటి దోపిడిగాడు, ద్రోహి, దొంగ, రాజకీయంగా పోరాటం చేసేవాడు, ప్రజలను ఇబ్బందులు పాలు చేసేవాడు, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా జైలు నుండి పారిపోయేవాళ్ళు, అవినీతి పరులను, ఇంకా రకరకాల వ్యక్తులతో సావాసం చేసేవారు, రహస్యంగా ఎన్నో చేసే ఇలాంటి బరబ్బ లాంటి వ్యక్తులను మనం కోరుకుంటాం సహజంగా. ఈ రోజుల్లో దోపిడిగాళ్ళంటే బాగా ఇష్టం ప్రజలకి. దుర్నీతిని వదిలిపెట్టి యేసయ్య కోసం పసిబిడ్డ వంటి హృదయం ధరించుకుని యేసయ్య కొరకు 365 రోజులు ఆయన సువార్త ప్రకటించాలి. కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఎవరిది ఏమి ఆశించకుండా యేసయ్య పక్షాన్ని ఉండి ఆయన మహిమను వ్యక్తిగతంగా చూచి ఆయన్ని శక్తిని అనుభవించి వాళ్ళ పైకి భక్తి గల వారి వలె నటించు, దాని శక్తిని ఆశ్రయించని వారు మీరు ఉండొద్దు. మరి ఏమై ఉండాలి మనం? యేసయ్య శక్తి మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయాలి. మనకు బలాన్ని ఇవ్వాలి. దేవుని కృప మనం ఆదుకోవాలి. మరి దేవుని నీతిమంతులుగా తీర్చబడిన దేవుని నీతిని ప్రేమించే బిడ్డలను నీతిమంతులుగానే మనం పరిగణించబడుతున్నాము. హల్లెలూయా. ఎవరు నమ్మితే వారు. దేవుడికి ఏమంటారు, పక్షపాతం ఉంటుందా? ఏమీ లేదు. అందరినీ ఆయన సమాన దృష్టితో చూస్తారు. అందరి హృదయాన్ని చూస్తున్నారు. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకని 6వ వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి బాగా. రోమా 2:6 ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం మంచి పనులు చేస్తున్నామా, చెడు పనులు చేస్తున్నామా? మన ఆలోచనలు మంచివా, మన తలంపులు చెడ్డవా? ఎదుటివారిని ప్రేమిస్తున్నామా, ఎదుటివారిని ద్వేషిస్తున్నామా? ఎదుటివారి గురించి రహస్యంగా చెడు విషయాలు ప్రచారం చేస్తున్నామా? కోపతాపాలతో ఆగ్రహంతో ఊగిపోతున్నామా? దేవుడు క్షమించునుగాక. తేలిగ్గా మాట్లాడేస్తాం. నోరు ఉంది కదా అని ఎదుటివారి గురించి తప్పు మాటలు మనం మాట్లాడటం మానవులకు అద్దయిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేవారు ఎప్పుడైనా శ్రమలలో, ఆపదలలో పడిపోతారు. అందుకని God will render to every man according to his deed. Everyone's deed. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క క్రియలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి వ్యవహార శైలి, వారి ఉద్దేశ్యములు దేవుడు చూస్తా ఉన్నాడు. మనుషుడు చూడడు. మనుషుడు పై ఇచ్చుకప్పు మాటలు మాట్లాడితే అది కూడా తప్పే. నీకేం పర్వాలేదు, నేను మంచివాడి. అయ్యగారు మీ వాక్యం అమ్మో అంటారు. నీకేం ఉపయోగపడింది? అయ్యగారి వాక్యం ఓకే, దేవుని వాక్యంలో చెప్తే ఎవరైనా చెప్తున్నారు. 5 జనులు వారి జీవితాల్లో ఈ ఫలం ఉన్నదా?
వారు దేవుని యొక్క బిడ్డలుగా న్యాయంగా నడుచుకుంటున్నారా? కృత్రిమమైన మనస్సుతో బ్రతుకుతున్నారా? ఎదుటి వారి వల్ల దీన మనస్సు అనేది లేకపోతే వారు దేవుని బిడ్డలు అవుతారా? సహోదరుల మధ్యలో కక్షలు కార్పణ్యాలు పెట్టేవారు మంచివారా? పెద్ద చిన్న లేకుండా వ్యవహరించేవారు దేవుని బిడ్డలా? నీతి బాహ్యమైన పనులకు పాల్పడేవారు, వారి స్వార్థం కోసం బంధువులలో కూడా వర్గాలు చేసేవాళ్ళు ఉన్నారు. చుట్టాల్లో, అయిన వారిలో, పోయిన వారిలో. ఇది నీతి బాహ్యమైన చర్య తప్ప మరొకటి కాదు అని దేవుని వాక్యం నాకు అర్థమైన మేరకు నేను యేసయ్య బిడ్డలుగా అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన క్రియలను బట్టే. మూడవదిగా దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఏంటంటే దేవుని ఉగ్రత కోపము, ఆగ్రహము, దేవుని ఆవేశము భక్తిహీనుల మీద ఎందుకు ఆయన ఇదవుతున్నారంటే ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. తెలుగులో శుభ్రంగా తీసేవాళ్ళు ఉంటే ఎంతో మేలు. ఎఫెసీ 5:6లో చూడమ్మా, ఎఫెసీ పత్రిక విన్నానా? తీయగలరా ఏమన్నా? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6 వచనం. ఇంకా చూడండి దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి, అంటే అవిధేయత కుమారుల మీదికి అని అందులో మూల భాషలో అని ఏదో పెట్టారు. అవిధేయులైన వారి మీదకి వచ్చును. దాన్ని ఇంగ్లీష్లో కూడా నేను చెప్తున్నాను. లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ విత్ వెయిన్ వర్డ్స్. వ్యర్థమైన మాటలు, వివాదాస్పదమైన మాటలు, కళ్ళబొల్లి మాటలు, మనుషుల్ని ఆకర్షణీయమైన మాటలు, వారిని చెట్టు ఎక్కించే మాటలు. అవి గట్టెక్కించలేవు, పోడలేవు, చెట్టు కూడా ఎక్కించలేవు, వారు ఉట్టికి ఎక్కలేరు, స్వర్గానికి ఇంకేం ఎక్కుతారని లోకంలో ఒక సామెత ఉన్నది. కనుక లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి వారి వ్యర్థమైన మాటలను బట్టి. ఎవరును మిమ్మల్ని మోసపుచ్చకుండా అట్టి క్రియల వలన చూసుకోండి. ఎందుకంటే ఆ విధంగా అవిధేయులైన వ్యర్థమైన మాటల వల్ల దేవుని ఉగ్రత అట్టి వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలి వారై ఉండకూడదు. చూడండి, దేవుడు మీరు అట్టి వారితో పాలి వారై ఉండకూడదు అంటే ఏంటి దాని అర్థం? ఏంటి చెప్పండి సుందరరావు గారు. పాలు పంచుకోవటం కాదు, అట్టి వారిలో పాలివారై ఉండకుడి. పాలివారైతే అందరితో ఒకే మాట ఉంటుంది, అందరూ ఒకే గుంపు అవుతుంది. అవినీతికి పాల్పడుతుంటే వారితో మనం ఏకీభవించి పాలువారం అయితే, వాళ్ళకు లోబడితే అది కూడా ఊరే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు పెద్ద? దేవునికి భయపడేవారు పెద్దలు, దేవునికి లోబడేవారు పెద్దలు, దేవుని చిత్తానికి కట్టుబడేవారు పెద్దలు. దేవుని నీతి పాటించిన వాడు పెద్ద అయినా ఒకటే, వాడు అందరికంటే అదముడు చిన్నవాడు అయిపోతాడు. నేను మా ఇంట్లో పెద్దవాడిని, నేను దేవునికి లోబడి జీవించితే దేవుని చిత్తం. అంతేగాని పనికిమాలిన సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఆలోచనలు, మనుషులందరినీ పాడు చేసే ఆలోచనలు, ఎదుటివారు శుభ్రంగా నేను ఎట్లాగో నశించిపోయాను, వారికి ఇట్లా జరగకూడదు, నా అవినీతి వల్ల అజ్ఞానం వల్ల నేను నా జీవితం బాగలేదు, ఎదుటివారైనా బాగుంటే బాగుంటాని ఆఖరిగా నరకంలో పోయినోడు కూడా, అయా మాకు భూమి మీద భూలోకంలో మా అన్నదమ్ములు ఉన్నారు, చుట్టాలు బంధువులు ఉన్నారు, అయ్యా నీ దేవా మరి ఇక్కడ ఎవరినైనా పంపించి కొద్దిగా వాళ్ళకి చెప్పండి అంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడ భూలోకంలో ప్రవక్తలు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఉపదేశించేవారు ఉన్నారు, ఇక్కడ నుండి ఒక వ్యక్తి అవతలకు వెళ్ళడం సాధ్యము కాదు, కాబట్టి నీవు ఆపివేయని ఆలోచన. నువ్వు కన్ను మూసుకున్నావు, భక్తిహీనులతో తిరిగావు, నేను నీతిమంతుడిని అనుకున్నావు, పై వేషాలు వేసావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, టైలు సూట్లు బూట్లు వేసుకొని కళ్ళజోళ్ళు పెట్టుకొని తిరిగావు, బెల్ట్లు పెట్టుకున్నావు, జేబు నిండా డబ్బు దండుకున్నావు,
ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పావు, నీ బ్రతుకు నాశనమైంది, వాళ్ళది ఇంకా ఘోరం అయిపోయింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మోసపోవద్దు. ఆ ధనవంతుడు చచ్చిపోయాడు, భూమి మీద నశించిపోయాడు. మనం ధనవంతులుగా ఉంటే దేవునికి వ్యతిరేకమే కాదు. దేవుడు నీతిమంతులైన వారిని ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు. ఒట్టి చేతులతో ఉన్న వారిని గట్టి చేతులతో బలపరుస్తారు, చేతుల నిండా ఇస్తారు, ద్రవ్యం ఇస్తారు, విలువైన వస్తువులు ఇస్తారు, ఇంటి నిండా సామాగ్రి పెడతారు. కానీ హఠాత్తుగా మనం అదే ఏమంటారు, ప్రాణం చేత పట్టుకొని ఇంటి నిండా ఏమో విలువైన వస్తువులు ఉంటాయి, చేతిలో డబ్బు ఉంటుంది, డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ప్రాణానికి వచ్చేసి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నది. ఎవరయ్యా అడిగేది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అని త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు నిన్ను ఈ రాత్రే నీ లెక్క తేల్చాలనుకుంటున్నాడు. త్రాసులో నిన్ను తూచి నీ సంగతులన్నీ కనిపెట్టి నీ మాటలకి నీ క్రియలకి ఉన్న వ్యత్యాసాన్ని, నీలో నిర్దోషత్వం లేదు, నువ్వు దోషులతో చేతులు కలిపి తిరుగుతున్నావు, వారి పాపాల్లో పాలుభాగస్తులు అయ్యావు, నీకు లాభము ఈ రాత్రి నీ లెక్క నేను అయిపోయింది. నీ టైం మనలో గనక ఎవరినైనా ఆ విధంగా దేవుడు అంటే మన స్థితి ఏంటి పిల్లరా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? డబ్బులు వచ్చినాయి, డబ్బులు ఉంటే ఎవరు ధరారు? వాడుకో. నీకు దేవుడు సమయం ఇవ్వాలి కదా, నీకు దేవుడు సామాజికంగా ఒక మంచి పేరు ఇవ్వాలి కదా, నీవు నీతిమంతుడు అని సాక్ష్యం పొందాలి కదా, నీ క్రియలు మంచివనిలో నీ ఇరుగు పొరుగు వారు తెలుసుకోవాలి కదా. ప్రతివాడి కోపము తాపము నీ మీదనే రగులుతూ ఉంటే దేవుని కోపం అంతకు 10,000 రెట్లు రగులుతుంది. నీవు అవిధేయుడవై అవిశ్వాసుల కంటే చెడ్డగా బ్రతికి దొంగ జీవితాన్ని జీవిస్తే రేపు రాబోయే ఉగ్రత భయంకరమైందని చెప్పడానికి నేను ఎంత మాత్రము నేను వెనకాడటం లేదండి. అయితే పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ సంఘానికి, కనుక మీరు అట్టివారితో పాలువారక్కడి బీ సపరేట్, లోకములో వేరై ఉండమన్నాడు, పరిశుద్ధులను వేరు చేయమన్నాడు, వేరైపోమన్నాడు. అబ్రహాము మా అన్నయ్య గారు ఉన్నారయ్యా, మరి మా నాన్నగారు ఉన్నారు, నాన్న లేదు, అమ్మ లేదు, అయ్య లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు రా బాబు. అయ్యా అబ్రహమా, నీవు నీ తండ్రి ఇంటిని నీ స్వజనులను విడిచిపెట్టమన్నాడు. ఇవాళ మా అన్నయ్య గారు, మా తాతయ్య గారు, మా బాబాయ్ గారు, మా పుల్లయ్య, ఎల్లయ్య ఇవన్నీ పెట్టుకునేసరికి దేవుడు వారిని ఆశీర్వదించట్లేదు. వారితో పాలిభాగస్థం అయిపోతే మనము ఆశీర్వదించబడము. వీ హ్యావ్ టు టెల్ ప్లెయిన్లీ ఇన్ దేర్ ఫేస్, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని, దానికి నేను చేయను. కొంతమంది రహస్యంలో చేస్తారు, బయటకు తెలిసిన తర్వాత ఇది తప్పని చెప్పాలి. వారిని ప్రేమిస్తూనే వారికి మారు మనసు కొరకు, వారి పశ్చాత్తాప కొరకు ప్రార్థన చేయాలి తప్ప పర్వాలేదా అన్నయ్య గారు ఏంటి తిన్నాను, పర్వాలేదు లేండి అన్నయ్య గారు, ఎంతమంది చేయట్లా అని దీర్ఘించి మాట్లాడుతున్నారు. బాబాయ్ గారు ఏం కాదులే, సున్నితంగా దానిలో ఉన్న తీవ్రతను తక్కువ చేసి నువ్వనేసరికి సరిపోదు, నేననే అనుకునేసరికి సరిపోదు. దేవుడు అనాల, నేను నీ పాపమును క్షమించాను, నీ తప్పులు మన్నించాను, నీ ఉగ్రత నీ మీద నుండి నేను తొలగించాను, నీవు శ్రేయస్కరమైన మార్గంలో నడువు, నా పని చెయ్యి అని దేవుడు అంటాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీలకు పౌలు గారు రాస్తూ ఆయన ఏమన్నారంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. ఒకప్పుడు మనం చీకటి సంబంధులమే, మన ఆలోచనలు, మన వ్యవహార శైలి, మన ఉద్దేశాలు, మన హృదయ తలంపులు, మనం అభ్యాసము, మన అలవాట్లు అన్నీ కూడా చీకటి సంబంధమైనవిగా ఉన్నాయి. యేసయ్య యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం రప్పించబడే వరకు మన స్థితి జుగుప్సాకరమైనది, మన హృదయం చెడిపోయినది, మన క్రియలు చెడ్డవి, లోకానికి మేలుకరమైనవి కావు, మనకు మేలుకరమైనవి కావు, ఇతరులందరికీ కీడు చేసేవి, మన మట్టుకు మన ముంచివేసేవి. అయినను చీకట్లో నుండి దేవుడు ఇప్పుడైతే పౌలు గారు అంటున్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ప్రభువులో వెలుగై ఉన్నాం. లోకమందు చీకటి సంబంధమే, మార్పు చెందాము, ప్రభు యొద్దకు నడిచాము, ప్రభు తన ఆత్మ ద్వారా ఆకర్షించుకున్నాడు, మన తప్పులు ఒప్పుకున్నాం,
పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నాం. సేవ అనేటువంటి ఒక గొప్ప పనిని, దేవుని పనిని చేస్తున్నాం. చేసేటప్పుడు ఇంకా మన పాప సంబంధమైన జీవితాన్ని కొనసాగించగలమా? చేయొచ్చా? ద్రవ్యం కోసం అబద్ధాలు ఆడవచ్చా? దొంగ బ్రతుకుతున్నారు చాలామంది, అవినీతికి పాల్పడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం. నిన్న గత రాత్రి వాక్యం చెప్పుకున్నప్పుడు మనం దేవుని దాసుడైన ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి గేహాజీని గురించి ఆలోచించాం. ఆడెక్కడో సిరియా దేశపు వాడైన కుష్ఠవ్యాధిగ్రస్తుడైన సైన్యమునకు చెందిన సైన్యాధిపతి అయిన నయమాను వచ్చినప్పుడు వినమ్రుడై విధేయుడై దేవుని దాసుడైన ప్రవక్త సెలవిచ్చిన రీతిగా 7 మార్లు ఆ యోర్దానులో మునిగినందువలన, విధేయత చూపినందువలన, తన గర్వాన్ని వదిలిపెట్టినందువలన, తన అపవిత్రతను యేసయ్య కృపలో, దేవుని మహాకృపలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చేత తొలగించుకొని అదంతా కూడా యోర్దాను నదిలో కడిగివేయబడింది. హల్లెలూయా. అది ఎట్లా పసిబిడ్డ వంటి దేహము అతను కలిగిన వాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని దాసునికి ఎన్నో ఆఫర్ చేయబోయాడు. అయ్యా, మా దేశం నుండి ఫలానే తెచ్చాను, ఇదిగో ఇది తెచ్చా, అది తెచ్చా, మీ కొరకే అయ్యా. అయ్యా, నాకేం అక్కలేదు, నువ్వు తెచ్చినట్టు నీతో తీసుకుని వెళ్ళను. పైగా అతను వెళ్తా అయ్యా, కొంత మీ దగ్గర ఈ ప్రాంతం మట్టికి ఎంత విలువిచ్చాడు చూడండి. హల్లెలూయా. ఆ మట్టి నాకు కావాలండి, తీసుకెళ్ళాయా. వెళుతూ దారిలో ఉండగా ముత్తాలమ్మ సారు అటు రోడ్డు వంక తిరిగాడో లేదో, సిరియా దేశపు నయమాను యొక్క ఆ రథం అటు తిరిగిందో లేదో, ఎప్పుడు ఇతను వెళ్తాడా, అసలు ఎప్పుడు పోయి పడదామని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి గేహాజీ వెళ్ళి, అయ్యా రథం ఆపండి, అయ్యా మీకు చిన్న మాట తీసుకొచ్చాను. ఏంటి బాబు, ఏంటి, అయ్యగారి సేవకులా ఉన్నా, ఆపండి రా అన్నాడు. అందరు ఆగిపోయారు. అయ్యా, ఇప్పుడే చుట్టాలు వచ్చారు, బంధువర్గం అంతా. నాకు వద్దన్నారే కానీ అయ్యగారు మనసు మార్చుకొని కొన్ని సూట్లు, బూట్లు, కొన్ని నడికట్లు, తైలపు గుడ్లు, ఇంకేవో కావాల్సినవి కొన్ని ఖరీదైన వస్తువులు కొన్ని వండాయి. అడిగారు అయ్యగారు ఇప్పుడే, అందుకే వచ్చాను పరిగెత్తుకుంటా. ఓ అని ఇందాకే ఇచ్చేవాడిగా నువ్వు ఇంత ప్రయాసపడి రావాల్సింది ఏంటి? వెంటనే కొన్ని జాతల వస్త్రాలు, ఇంకా విలువైన వస్తువులు ఇచ్చేసి, వెళ్ళి బాబు జాగ్రత్త, అయ్యగారిని అడిగామని చెప్పు, చాలా వందనాలు అని చెప్పని పంపించేశారు. అయ్యగారి ఇంటికి అయ్యగారు పంపలేదు. అయ్యగారి దగ్గరికి రాలా, మందిరం దగ్గరికి రాలా, అయ్యగారి గది దగ్గరకు వచ్చి కిటికీ దగ్గర నిలబడి అయ్యా అని అడగల. నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు, దాచుకున్నాడు. పిల్లిలాగా నక్కి వచ్చి అయ్యగారి దగ్గర కనపడుతున్నాడు. అయ్యా, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, నేను ఎటు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. అబద్ధం ఆడబోకు. అయితే అయ్యగారు అన్న మాటలన్నీ అక్కడ ఉన్నాయా ఏమన్నా? ఏది ఎలీషా గారు అన్న మాటలు అక్కడేమి రాయబడలా. అయ్యా, నీతో నా ఆత్మ రాలేదా? దేవుని దాసులు యొక్క ఆత్మ మనుషులతో వెళుతూ ఉంది. హల్లెలూయా. నువ్వెక్కడ ఎవరితో మాట్లాడినా వినపడుతుంది. దొంగలు చేసే పనులు కనిపెడుతుంది, అది బయలుపరుస్తుంది. ఉగ్రత దిగి రాకమునిపై మనుషులు ఒప్పుకోకపోతే శిక్షావిధికి గురి అవుతారు. ప్రియులారా, కనుక మనం జాగ్రత్త కలిగి ఉందాం. గతంలో దేవుడు కోపడ్డాడు, ఉగ్రత చూపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోయినాయి. 6వ అధ్యాయంలో ఆదికాండంలోనే నోవహు దినములలో జల ప్రళయం వచ్చి పాపంతో నుండి ఉన్న సమస్త ప్రజలు నశించిపోయారు. 120 సంవత్సరాల నీతి సువార్త ప్రకటించినటువంటి నోవహు దేవుని దృష్టిలో దయ పొందిన వాడై ఉన్నాడు. అతని భార్య, అతనికి అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన 3 కుమారులు, వారి భార్యలు, దేవుడు తిరిగి లోకంలో సమస్త జీవకోటిని మరలా ప్రత్యుత్పత్తి చేసి భూమి అంతా నిండించడానికి ఆ 3 కుటుంబాలు, అంతేకాకుండా మనుషుల్లో కాకుండా జంతుజాలము, ప్రాకు పురుగులతో సహా ఆ వాడలో ప్రవేశించాయి. దేవుడు ఆశీర్వదించాడు. మరలా భూమి నిండింది, మనుష్య జాతి విస్తరించింది. ఇక జలప్రళయాన్ని రప్పించనని చెప్పాడు ప్రభు. అందుకని ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలప్రళయం రాలేదు. ఆకాశంలో మనం చూసే అద్భుతమైనటువంటి
సప్తవర్ణాలతో ప్రకాశించే ఆ యొక్క దాన్ని ఏమంటామంటే ఇంద్రధనస్సు అంట. సరే, ఇంద్ర అనే మాట మన ఆనాటి బ్రాహ్మణులు దాన్ని బైబిల్ని తర్జుమా చేశారు. అన్నా కూడా తప్పు లేదు, దాన్ని వారు ఆ విధంగానే ఎరిగారు, ఆ పేరు పెట్టారు. దాన్ని మనం గుర్తించితే తప్పులేదు. దేవుడు ఒక తన కృపకు సాదృశ్యమైనటువంటి సప్తవర్ణములతో కూడిన దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సమస్త గుణలక్షణాలు అందులో ప్రతిబింబించే ఆ యొక్క ధనుస్సును దేవుడు చూపించాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అట్టి వారితో పాలువారై ఉండకుడి. బీ నాట్ ye therefore partakers with them. వారితో మీరు పాలిభాగస్తులై ఉండవద్దని చెప్తున్నాడు పౌలు గారు. మీరు పూర్వమందు ఈ చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగైన వారు చీకటిలాగా మళ్ళీ పొడిగట్టిన దీపాలైపోయి ఆరిపోతే ప్రయోజనమా? మనము వెలుగుచున్న దివిటీలుగా ఉండాలి, నూనె కలిగిన వారముగా ఉండాలి, పరిశుద్ధాత్మ వలన నిరంతరము మండుచున్నటువంటి దేవుని యొక్క నీతి అయి ఉండాలి. హల్లెలూయా! అట్టి నీతి సంబంధులుగా దేవుడు మన పిలిచారు. ఫర్ యు వర్ సమ్టైమ్స్ డార్క్నెస్ బట్ నౌ ఆర్ యు లైట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద లార్డ్. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. దేవుని పిల్లలకు తగినట్టుగా వెలుగు సంబంధులాగా మీరు జీవించండి అని చెబుతూ ఉన్నాడు ప్రభు. కనుక వెలుగు సంబంధుల మీదకి చీకటి సంబంధుల మీదకి వచ్చే తీర్పు రాదు. హల్లెలూయా! వారు మార్చబడ్డారు, మహిమపరచబడ్డారు, కృప చూపించబడ్డారు, ప్రభువులో పునరుత్థానపు శక్తిని పొందారు. పునరుద్ధరించబడిన జీవితం, నూతనమైన జీవితం ప్రభు కృప చేత తన హస్తములతో ఆయనే వారిని తిరిగి రూపొందించారు. హల్లెలూయా! కనుక దేవుని యొక్క ఉగ్రత దేని మీద ఉన్నది? అవిధేయుల మీద ఉన్నది, పాపం మీద ఉన్నది. దేవుని యొక్క బిడల యొక్క అవిధేయతను బట్టి, లోక సంబంధులైన మనుషుల యొక్క నీతిబాహ్యమైన అవిధేయతలను బట్టి దేవుని యొక్క తీర్పు మరి ఉగ్రత రేగుతూ ఉంటాయి. అందుకని దేవుని కోపము అవిధేయతను బట్టి మనం రగల్చకుండా మన ఒప్పుదలతో, సమ్మతి కలిగిన మనస్సుతో, ఇష్టమైన హృదయంతో యేసును వెంబడించి స్వీకరించి ఆయన్నే సేవించాలనేది దేవుని చిత్తం. దేవుడు కోపాన్ని ఎందుకు బయలుపరుస్తారంటే, ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలోకి ఒక పర్యాయం వెళదాము. 32వ అధ్యాయము 16వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 32:16. కొద్దిగా ఓపికగా తీయండి త్వరగా పాస్టమ్మ గారు. ద్వితీయోపదేశకాండము 32:6 వచనంలో ఏమని ఉందంటే, దేవుని వాక్యము, బుద్ధి లేని అవివేక జనమా అంటున్నాడు దేవుడు. ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. దేవుని దాసుడు మాట్లాడతాడు. బుద్ధి లేని అవివేక జనమా. ఈ జనం ఎలా ఉన్నారు ఈ నేటి దినాల్లో? బుద్ధి లేని వారై, పూర్తిగా బుద్ధి పోయింది, జ్ఞానము అంతరించిపోయింది, వెలుగుపోయింది, చీకటిలో బ్రతుకుతున్నారు, మ్రగ్గుతూ ఉన్నారు, అవినీతికి ఉపక్రమిస్తున్నారు, అన్ని విధాల నీచమైన పనులకు పాల్పడుతూ ఉన్నారు. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లో యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. ఇట్ ఈస్ గాడ్ హూ ఎస్టాబ్లిషెస్ ది చిల్డ్రన్. ఇట్ ఈస్ గాడ్ హూ షోస్ ది చిల్డ్రన్ ద మర్సీ. దేవుడే తన బిడ్డలకు కృప చూపువాడై, జాలిపడువాడై, మేలు చేయవాడై ఉంటూ ఉండగా, మనుష్య మాతృలము మనం పశుప్రాయులమై, బుద్ధిహీనులమై, మేలు చేసిన వారిని మర్చిపోయి కీడు చేయటం, మేలుకు ప్రతిగా కీడు చేయటం మానవులకు హద్దు, మానవులకు అభ్యాసం. దారుణం. మనుషుల నుండి వేరు చేశాడు దేవుడు, చీకట్ల నుండి వేరు చేశాడు, మన వెలుగు సంబంధులుగా చేశాడు. మనలో కీడు చేసే పని, ఆలోచన, చెడు మాటలు మాట్లాడటం, దుష్ట తలంపులతో మన హృదయాన్ని నింపుకోవటం, ఎవరైనా ఇష్టం లేకపోతే వారి గురించి చెడుగా ప్రచారం చేయటం. అబ్బో, లోకమంతా నీచమైన సంస్కృతితో, సాతాను సంబంధమైన మనుషులతో నిండి ఉన్నది. ఆయనే నిన్ను సృష్టించిన తండ్రి,
ఆయనే నిన్ను పుట్టించిన స్థాపించిన వాడు. Do ye thus requite the Lord, O foolish people and unwise? Is not he thy father that hath bought thee? Hath he not made thee and established thee? అందుకనే దేవుని బిడ్డలు ఏం చేయాలంట? 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అదే అధ్యాయంలో, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. తలుచుకోవాలండి పూర్వకాలాన్ని, మన స్థితి ఏమిటి, మన గతి ఏమిటి, ఎంత నీచ స్థితిలో పడిపోయి ఉన్నాము, ఎంత గుడ్డివారమై ఉన్నాము. సాతానుడు ఏ విధంగా తన భారాన్ని మనపై మోపి దుష్టుల యొక్క వారి పాదాల కింద నలగగొట్టాడు వాడు సాతానుడు. వాటిని జ్ఞాపకమే చేసుకోం మనం. ఎలాంటి నీచమైన బాధలు, కష్టాలు, ఉరులు దేవుడు ఎలా తప్పించాడు, ఎలా తప్పించి విడిపించాడు, మనకి ఎంత మేలు చేశాడు, మన స్థితిని ఎలా మార్చాడు, ఎవడైనా ఆలోచించాడా? ఆయన అంటున్నాడు అక్కడ, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, తరతరముల సంవత్సరములను తలంచుకోనుము. ఎప్పుడు అంట? మీ తండ్రి నుంచి, తాతల కాడి నుంచి, పూర్వం నుంచి, పూర్వోత్తరాల నుంచి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారు లేదు, నువ్వు రాలేదు ఉనికిలో. నీ జనము లేరు, నీ స్వజనులు లేరు, నీ సొంత బంధువర్గం లేదు, నువ్వెవరిలో నుంచి వచ్చావు. అందుకనే ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ జనములను జ్ఞాపకం చేసుకునే అభ్యాసం దేవుని బిడ్డలకు ఉంటుంది. అతడు నీకు తెలుపును, సంవత్సరములను తలంచుకోను, నీ తండ్రిని అడుగుము. ఇవాళ చాలా మంది తండ్రి ఆడికే తెలుసు అంటారు, తండ్రిని వాడు వీడు అంటున్నారు. తండ్రిని చంపివేస్తున్నారు. వాడి భూమిని, ఆస్తిని నాకు ఇవ్వట్లేదు, అన్నదమ్ములకు పంచిపెట్టేసాడు నాకు ఇష్టం లేకుండా. అలానా ఇదిగో ఏం చెట్టు అది, పోతురాజు చెట్టు దగ్గర భూమిని నేను అడిగాను పెద్దోడిని, నాకు ఇవ్వలేదు. చిన్నోడికి, నడిపోడికి, మూడోడికి ఇస్తాడా? వీడు నాకేం తండ్రి, వీడికి నేనేం కొడుకుని అని తల్లిని తండ్రిని రాచి రంపాన పెట్టేవారు, గంజిపోయిన వారు, వారిని పర ఊపిరితోటే శ్మశానం దగ్గర కుక్కి మంచం మీద, నులక మంచం మీద అతను వదిలిపెట్టినప్పుడు పోలీసులు పట్టించుకొని వారిని తిరిగి హెచ్చరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన ఊర్లో కాకపోవచ్చు, ఎన్నో స్థలాల్లో మనం రోజు పేపర్లో చూస్తున్నాం, వింటున్నాం. మన బంధువర్గాల్లోనే అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషులమే, మనం గొప్పవారు ఏం ఊడిపడలేదు. మన బంధువర్గం అంత గొప్పదేం కాదు, పేదలే అయినా కూడా తండ్రిని అడిగే అభ్యాసం లేదు పిల్లలకి. నాన్న చెప్తే బాగుండు, పెద్దోడు నాన్న భూమిని కొనేనా అంటే నాన్న వద్దన్నాడు. ఆ రోజు నేను భూమి 50 ఎకరాల దాకా భూమిని కొనవలసిన వాడిని ఆగిపోయా మా తండ్రి మాట వల్ల. ఉన్నది కూడా అమ్మేసి అన్నదమ్ములకి ఇచ్చి నువ్వు సేవ చేసుకాయ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మా నాన్న చెప్పారు. హల్లెలూయా. నేను కొనలేదులే కానీ అది నాకు మేలే. ఇప్పుడు నాకు ఉన్నది ఇంటి దగ్గర ఉన్న 3 ఎకరాలనే నేను సరైన రీతిలో శ్రద్ధ వహించలేని వాడిని, అమ్మటానికి కూడా చేతగాని వాడిని. దాన్ని అమ్మకానికి పెట్టాను. ఇంతవరకు ఎవడు వచ్చేవాడు కొనేవాడు లేడు, దాన్ని నిర్వహించబడలేదు సరిగ్గా. ఏళ్ల తరబడి అడవిలాగా పెట్టేశాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన తండ్రిని అడగటం తప్పు లేదు. అతడు నీకు తెలుపును. అతడు దేవుని నీతిమంతుడైతే, దేవుని ఎరిగిన వాడైతే నీతి విషయాలు చెబుతాడు నీ తండ్రి. నీ పెద్దలను అడుగుమో, వారు నీతో చెప్పుదురు. ఇవన్నీ వాక్యంలోనే లేవా? నేను ఇవన్నీ ఎత్తామంటే కొన్నిసార్లు కొంతమంది అదేంటి వాళ్ళ అన్నదమ్ములు ఎవరు ఏ విషయం మాట్లాడరు, ఎత్తరు, అయ్యగారు ఒక్కళ్ళే ఎత్తున్నారు ఏంటి అనుకుంటున్నారు. తప్పది. దేవుడి యొక్క దాసుడుగా నేనేదో నాకు తెలివి తక్కువ అండి నేను. అయినా కూడా ఈ విషయాలు నేను ఎందుకో ఈ వాక్యాలు చదివినప్పుడు అవును కదా, నిజమే కదా, అడగాలి, తెలుసుకోవాలి. మా తాతగారి గురించి, వారి పూర్వీకుల గురించి నాకెట్లా తెలుస్తుంది? ఆనాడు యెహోషువలో పిల్లలకి నేర్పమని రాళ్లను స్థాపించి దేవుని కార్యాలని తెలియజేయండి, మీరు పిల్లల తరం దేవుని సేవించండి అని చెప్తే ఆ రాళ్లను జ్ఞాపకార్థంగా యోర్దాను నది దగ్గర తీసుకుని వచ్చిన రాళ్ళు. మరి ఈ రోజున పిల్లలకు చెప్పేవాడు ఎవడు? తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి కదా. పిల్లలు మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. తండ్రికి చెడ్డ పేరు వస్తే వాడు అవినీతిపరుడు అయిపోతాడు కదా, వాడు మారాలి కదా. అయ్యా నేను నా జీవితం అయిపోయింది,
మీరైనా బాగుపడండి అయ్యా, దేవుడిని తెలుసుకోండి, నమ్మండి అని చెప్పాలి, కానీ చెప్పొద్దు అనేది తప్పు అన్నమాట. కనుక దేవుని బిడ్డలు తన పిల్లలకి చెప్పాలా, వెనకటి విషయాలు చెప్పాలా. లేకపోతే గుడ్డిగా ఎవరు వెంబడి పడితే వాడు వెంబడి తిరుగుతారు. మనకు మేలు చేయని వాడిని బట్టి కీడు చేసేవాడు వెంబడి పడి తిరుగుతారు, నాశనం అయిపోతారు. వద్దు, వదిలిపెట్టండి. దుష్ట సావాసము మంచి నడవడిని చెడుపును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడే మనకు న్యాయం తీర్చేవాడై, సత్యమును బోధించేవాడై, మనను తన మార్గంలో ఉంచేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలు దేవునికి శోధన, బాధను, ఉగ్రతను రేపే విధానం ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 16వ వచనం ఉంది. ఇది దారుణమైన విషయం. ద్వితీయోపదేశ కాండం 32:16. దేవుని కోపం రప్పించే విషయాల్లో ఇది ప్రాముఖ్యమైనది. ఇది కూడా ఒకటి. చదవమ్మా పాస్టమ్మ గారు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. చెడిపోయిన నీచమైన పనుల చేత ఆయనకు కోపమును ఆయన కోపింపజేసిరి. దేవునికి కోపం మన క్రియలను బట్టి ప్రాణము లేని ప్రతిమలకు నమస్కారం చేయటం, నీతి నిజాయితీ లేని వ్యక్తులుగా ఈ భూమి మీద జీవించడం, ఎట్టి సాక్ష్యం లేకుండా దేవుని ప్రజలు అని చెప్పుకుంటూ మరీ విశేషంగా ద్రోహులుగా, అన్యుల కంటే హీనంగా నిచాతి నిజమైన సంస్కృతిని అభ్యసించుకొని సమాజంలో ఎవరికీ మేలు లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా ఉన్నటువంటి వారు తప్పనిసరిగా దేవుని కోపం వారి మీద, ఉగ్రత రగులుతుందని మాత్రం చెప్పడానికి అంత మాత్రం వెనకాడటం లేదు. అంతేకాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. నూతన నిబంధనలు యోహాను తీయమ్మ పాస్టరమ్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం దయచేసి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడైన క్రీస్తునందు, దేవుని ప్రియ కుమారుడు అద్వితీయనాథుడైన యేసు క్రీస్తునందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. తర్వాత చూడండి, కుమారుని యందు విశ్వాసముంచువాడు గలవాడు. కుమారుడైన క్రీస్తుకు విధేయత చూపనివాడు, విధేయుడు కానివాడు, వాడు దేవుని జీవమును చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అవునా? అమ్మో, యేసయ్యను నిరాకరించి భక్తిహీనతతో బ్రతకటమే. మళ్ళీ ప్రార్థన పై ప్రార్థన చేస్తూనే ఉంటాం. అదే సాతాను యొక్క ద్రోహము. దేవుని సేవ అనే పేరు మీదనే తిరుగుతూ ఉంటాం. దేవుని ప్రజలని చెప్పుకుంటూ ఉంటాం. పేరు ఏంట్రా నీ పేరంటే యాకోబయ్యా, నీ పేరేంట్రా ఏశావయ్యా ఏంటంట. కొంతమంది తిరిగిక పూర్వకాలంలో పేర్లు భలే పెట్టేవాళ్ళు. ఎలా ఏశావా అనేవాళ్ళు. మరి తెలిసో తెలియకో పెట్టారు. కొంతమంది అట్లా పెట్టారు గతంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసయ్యను ఎరగని జీవిత అనుభవం, without knowing the Lord Jesus Christ as our personal Savior, without serving Him with one heart, with one mind, and with one commitment, and with one dedication, with one goal, you cannot please God. You cannot cheat God. యేసయ్యని హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా నేను యేసయ్య బిడ్డనేనంటే నువ్వు చెప్పుకుంటే కాదు. యేసయ్య నీలో ఉంటే ఆయన యొక్క ప్రభావం నీలో కనిపిస్తూ ఉంది. యూ విల్ ప్రీచ్ వెల్, యూ విల్ టీచ్ వెల్, యూ విల్ షో గుడ్ థింగ్స్ టు పీపుల్ దట్ ఫాలో యూ. నిన్ను వెంబడించేవారు కొద్దిమంది అయినా వారికి సత్యాన్ని అనుసరించి నీతిని ఉపదేశించు. నీ ఓర్పుతో, సహనంతో. పౌలు గారు అలనాడు స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించిన రీతిగా నేను మిమ్ములను గారవించితిని. పిల్లోడిని ఎత్తుకున్నప్పుడు అంటాడు, అంటాడు, అయ్యా అది కాదురా నాయన, ఇదిగో ఈ బాయి తాగు, ఏది పాలు తాగు.
ఈ పాలు తాగు, ఈ పండు తిను. ఏంటంట పిల్లలకి తల్లి ఏమవుతుంది, ఇదిగో ఈ తాయిని తిను, ఇదిగో ఈ తాయి వచ్చాడు చూడు, ఆ తాయి వచ్చాడు చూడు, తాతయ్య అనమాట. ఇదిగో ఈ అమ్మమ్మ వచ్చింది చూడు, ఇదిగో అయ్యమ్మ వచ్చింది, నాయనమ్మ వచ్చింది చూడు, ఈ పండు తెచ్చింది చూడయ్యా, ఇది తినయ్యా అని చెప్పి. లేకపోతే ఇదిగో ఆకాశం తెలియ చూపింది, అదిగో చందమామ రావే. పిల్లల్ని గారవించి ఏదో రీతిగా గోరు ముద్దలు పెట్టి పోషించి పెంచి పెద్ద చేయాలని, హల్లెలూయా, అట్టి ఆత్మ సంబంధమైన బిడ్డల్ని పెంచి పెద్ద చేయాలనే ఆశ దేవుని దాసులకు ఈ రోజున ఉన్నదా? వేషాలు వేసుకొని తిరగటమైనా ఎంతకి, కారులోనే అని కార్లు వేసుకొని ప్రయాణాలు కల్పించుకొని తిరగటం, దేశం వల్ల పోయి రావటం, ప్రజలందరి దగ్గర సన్మానాలు. చూడండి ఏంటిది, దీన్ని ఏమంటారు సుందరరావు గారు? అమ్మలారా ఇలారా చూడండి, ఇదిగో ఇదొక శాలువ. ఇలాంటి పోయిన ప్రతి చోట కప్పుతా ఉన్నారు. నేను చెప్పా, మీకోసం ప్రాణం పెట్టింది నేను కాదు. యేసయ్యని సన్మానించండి, యేసయ్యని సేవించండి. నాకొద్దు, నేను కేవలము యేసయ్యను మోస్తూ ఉన్న ఒక గాడిద పిల్ల వంటి వాడినయ్యా, జ్ఞానం లేని వాడును. ఎన్నో ఏళ్ళు వచ్చేదాకా యేసయ్యను వెంబడించక లోపడక తిరిగిన వాడిని. నాకంటే నా చిన్నవారు దేవునిలో సాగిపోతూ ఉండగా చూసి సంతోషపడ్డాను, కానీ నేను యేసయ్యకు లోపడలేదు. యేసయ్య దర్శనమిచ్చి నన్ను పట్టుకొని నన్ను మార్చి, హల్లెలూయా, తల్లిదండ్రులు నన్ను యేసయ్య సమర్పించుకొని 7 అన్నదమ్ములు 20 అక్కచెల్లెలకు మా ఇంట్లో నేనే ప్రప్రథముగా మా తల్లిదండ్రులకు దేవుడిచ్చిన గర్భఫలముగా ఉన్నాను. వారు దేవునికి లోబడి దేవుని ప్రథమమైనదంతా కూడా గర్భఫలము కానివ్వండి, భూఫలము కానీ అన్నీ కూడా మొట్టమొదటి దేవునికి ప్రతిష్ఠించడం దేవుని బిడ్డలు అభ్యాసం చేస్తున్నారు. మా తల్లిదండ్రులు దేవునికి నన్ను అప్పగించారు, కానీ నేను మారలా. పెద్ద అయిన తర్వాత అదేంటి మీరెట్లా నన్ను దేవునికి ఇస్తారు? నేను నా మనసులో ఉండాలి కదా, నన్ను అడగాలి కదా, నువ్వెప్పుడు పుట్టావురా, నువ్వు పుట్టింది ఎప్పుడు, నువ్వు పెరిగింది ఎప్పుడు, నువ్వు ఏదో ఆలోచించు అని చెప్పా. అంటే ఇంకా మర్యాదకు చెప్పలే. అయ్యా నీకు దేవుడు కాపాడాడు, ఇప్పటి వరకు నీదే స్వేచ్ఛ ఇప్పుడైనా, కానీ దేవునికి ఎదురు తిరిగితే నువ్వు బ్రతకగలవా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేమైనా చేయగలవా? తర్వాత నాకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి పరంపర ఎన్నోసార్లు ఆ రీతిగా చేసి చివరికి నా తల్లిగారు మండితోక సుశీలమ్మ గారు గవర్నమెంట్ ఉద్యోగిగా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పదవిలో ఉండగానే 1993 సంవత్సరము జనవరి మాసంలో 2వ తేదీన ఆమె ప్రభు సన్నిధికి చనిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. తల్లిగారి ఫ్యూనరల్ కూడా నేను అటెండ్ కాలేదు, 4 రోజులకు వచ్చాను. అయినా దేవుడు నన్ను ఆదరించి ఆశీర్వదించి తన కృపను, నేను పట్టపగలు ఆర్కన్సాస్ అనే రాష్ట్రంలో అమెరికాలో హైవే ప్రక్కన బేట్స్విల్ అనే పట్టణంలో చర్చి పేరు మంచి చర్చి అది. ఆ చర్చిలో నాకు వసతి కల్పించారు ఆ సంఘబిడ్డ. నేను అక్కడ ఉపదేశించాను, ప్రీచ్ చేశాను, టెస్టిమనీ షేర్ చేశాను. పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చినప్పుడు ఇచ్చే గెస్ట్ హౌస్లో నన్ను పెట్టారు. నేను ప్రముఖుడుగా పరిగణించబడ్డాను. హల్లెలూయా. తల్లిని కోల్పోయిన పరిస్థితుల్లో దుఃఖంలో నేను ఉండగా మంచు కప్పి బయట ఎవరు లేరు. అంత దూరంలో హైవే, వేల కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు వెళుతూ వస్తూ ఉన్నాయి నిరంతరాయంగా. పగలే పట్టపగలు ప్రభువు నాకు దర్శనమిచ్చారు. ప్రియులారా, నేను అబద్ధం ఆడటం లేదు. ఆకాశం తెరవబడింది. నేను సోఫా మీద తలవాల్చి ఏంటయ్యా యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు పట్టపగలే దర్శనం. నేను నిద్రపోలేదు. యేసయ్య నాతో మాట్లాడాడు. హల్లెలూయా. విడిచిపెట్టబట్టం ఎంత ఘోరమో నాకు చూపించారు. పరలోకపు ప్రభువు నాకు దర్శనమిచ్చారు. హల్లెలూయా. సాక్షాత్తు నేను చూశాను. చాలామంది బాప్టిస్టులు ఈ దర్శనాలు ఇవి లేవని అంటున్నారు. నేనైతే అట్టి బాప్టిస్టు నేను కాదు, సత్యాన్ని అంగీకరించే బాప్టిస్ట్ నేను. అందుకే నేను ఇండిపెండెంట్ బాప్టిస్ట్గా ఉన్నా. ఏ బాప్టిస్ట్తో ఎలాంటి సంబంధం లేకుండా నేను
దేవుడిచ్చిన ఆదేశం చొప్పున పిలుపుకు లోబడి ఆయన పని చేసుకుంటూ ఏ అఫిలియేషన్ లేకుండా స్థానిక సంఘం నేను స్థాపించి నా ప్రజలందరూ రక్షణ పొందాలని అందరి కొరకు ప్రార్థించి ఏళ్ల కొలది నేను పెట్టిన లెక్కలేనన్ని మీటింగ్స్, సువార్త సభలు, లక్షలాది రూపాయలు దేవుని బిడ్డలు నాకు ప్రేమతో ఇచ్చిన దేవుడు ఒక మాట చెప్పారు, ఉచితముగా మీరు పొందుతారు కనుక ఉచితముగా ఇయుడి. హల్లెలూయా. భోజనం పెట్టాము, వస్త్రాలు ఇచ్చాము, ఎన్నెన్నో మంచి పనులు చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. కాబట్టి దేవుని ఉగ్రత నా మీద లేకుండా నేను నాకు ఆయన అప్పగించిన పని చేయటానికి ఎన్నెన్నో రీతిగా నేను తప్పిపోవాలని చూశాను, కావాలని వదిలిపెడదామని చూశాను. కానీ దేవుడు తన ప్రేమ చేత, తన పాశం చేత, ప్రేమ అనే పాశం చేత, ప్రేమ అనేటువంటి తన బంధకాల చేత నన్ను తన యొద్దకు ఆకర్షించుకొని లాక్కొని త్రోవ తప్పిపోకుండా, గొర్రెవలే దారి తప్పి వెళ్ళిపోయి నశించిపోకుండా, తొడేళ్ళు నోట్లో పడిపోకుండా యేసయ్య నాకు ఇచ్చిన దర్శనము ఈ నేటి వరకు నన్ను ప్రభావితం చేస్తూ పరిచర్యలో నిలువబెట్టి బలపరిచి వాడుకుంటూ ఉన్నందువలన ఎంతో ఆశతో ఆసక్తితో ఈ వాక్యాలన్నీ నేనే అధ్యయనం చేసుకోవటం కాకుండా నా తోటి పని వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నేర్చుకొని బోధించి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలనే ఆశతో ఆకాంక్షతో ఈ పని చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుడు వెళ్ళారా, మనము సువార్తను నిరాకరించినట్లయితే, అలాగే దాని యొక్క పర్యవసానం, దాని యొక్క దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చేస్తుంది. కనుక సువార్తను నిరాకరించే వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ వారితోటే మనం 24 గంటలు గడుపుతూ ఒక్కరిని కూడా మార్చలేక వారితో రాజీ పడిపోయి జీవించే జీవితాలు యేసయ్యకు మహిమ తేవు. వేరు చేయబడిన జీవితం కావాలి. యూ నీడ్ టు బి సెపరేటెడ్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్. నీ సొంత ప్రజల్లో నుండి కూడా నీవు వేరు చేయబడాలి. జ్ఞానదమ్ములు అక్క చెల్లెంటూ బంధువర్గంలో నుంచి వేరు చేయబడాలి. అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య కొరకు, అంటే వారిని ద్వేషించమనే దాని అర్థం. వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తూనే వారు చేసినట్టు చేయకుండా, వారి వల్ల ఆలోచించకుండా యేసయ్య కొరకు ప్రత్యేకింపబడిన వారి వల్ల, అబ్రహాము వంటి పిలుపు పొందిన వారమై, అబ్రహాము వల్ల దేవుని సేవ చేసేవారమై మనం దేవుని కొరకు ఈ లోకంలో పాటుపడేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం చూసినట్లయితే చారిత్రకంగా దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడిన సందర్భాలను మీకు త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. సమయం చాలదు, ఎంతైనా ప్రభువే కొలది ఇది నిధి గని, దీని వాక్యం అనేది గని. అందుకని ఎక్కడెక్కడున్నాయో వెతుక్కొని, ఆ మాటలు ఎక్కడున్నాయో వెతుక్కొని, వాటన్నిటిని పొతపరుచుకొని, వాటన్నిటికీ ఒకదానికి ఒకటి ఉన్న సంబంధాన్ని మనం ఆలోచించి, మనం ధ్యానం చేసి, మన స్వానుభవంలో వాటిని బాగా ముందు అధ్యయనం చేసిన మీద ఇతరులకు దాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, లోకంలో ఉన్న జ్ఞానం అంతా మనకు ఉండాలని ఏమీ లేదు. దేవుడు తన బిడ్డలకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి చారిత్రకమైన కొన్ని తీర్పులు, దేవుని యొక్క తీర్పులు, ఆయన ఉగ్రత బయలుపరచబడిన విధానాన్ని మనం చూసినట్లయితే, నోవహు దినములలో ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 7 వరకు, నోవహు దినములలో ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 7 వరకు వచనాన్ని మనం నోట్ చేసుకుంటే అక్కడ వ్రాయబడి ఉంది. అండ్ గాడ్ సా దట్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్ అండ్ ఇట్ రిపెంటెడ్ ద లార్డ్ దట్ హీ మేడ్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద నరులను ఆయన సృష్టించినందుకు, చేసినందుకు ఆయన సంతాపపడి తన హృదయమందు దేవుడు నొచ్చుకున్న ఈ సందర్భము, నొచ్చుకొని దేవుడు వదిలిపెట్టాడా? దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది, ఆకాశపు వాకిళ్ళు విప్పబడింది. కానీ ఎన్నుక చేయబడిన వారు, లోబడిన వారు, విధేయులైన వారు ఓడలోనికి పంపబడినారు. హల్లెలూయా. నీవు నేను ఒక ఓడ కలిగి ఉన్నామా? నీవు నేను ఒక దొడ్డి కలిగి ఉన్నామా? నీవు నేను ప్రియులారా మనకు క్షేమదాయకమైన ఒక ఎత్తైన కొండగా, ఒక బండగా, యేసయ్య అండగా, ఉన్నత దుర్గముగా, శైలముగా, కోటగా ఉన్న యేసయ్యను మనం కలిగి ఉన్నామా? వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఆల్ ద wrath ఆఫ్ గాడ్? దేవుని ఉగ్రత నుండి కాపాడేది ఏమిటి? ఎక్కడ మనకు క్షేమదాయకమైన ప్రదేశం, ఎక్కడ మనకు ఆత్మ సంబంధమైన క్షేమ స్థితి ఉన్నది? ఆలోచన చేద్దాం. కనుక
సొదొమ గొమొర్రాలు అంటే లోతు దినములలో, లోతు అబ్రహాము లోతు వీరందరూ సమకాలికులే, బంధువులే. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అబ్రహాము ప్రార్థించాడు, దేవునితో వేడుకున్నాడు. నీతిమంతుడు 5 ఆఖరికి ఎంతమంది ఉంటే అంతమందిని అయ్యా చూడండి అయ్యా, కనికరించండి అయ్యా అని ప్రార్థించాడు. కనుకనే అబ్రహాము లోతు తరపున చేసిన ప్రార్థనలను దేవుడు అంగీకరించి వారు ఉన్న భయంకరమైన స్థితిలో నుండి, భయంకరమైన ప్రజల మధ్యలో నుండి ఆ యొక్క అగ్ని గంధకములు కురిసి అందరూ నశించిపోకుండా వారిని ఆ ఉగ్రతలో నుండి దేవుడు తప్పించాడు. అయినను లోక సంబంధమైన ఆశలతో మరి బాగా మునిగి తేలుతున్నటువంటి లోతు భార్య ఎంత చెప్పినా వినలేదు. ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి వరకు కూడా ఆమె అక్కడ స్తంభంగానే ఉన్నదని వెళ్ళి వచ్చి చూసిన వారు రాయబడిన విషయాలు చదవటం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి సొదొమ గొమొర్రాల యొక్క నాశనము గురించి ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతాం. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనములో చూస్తాం. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven. పరలోకములో నుండి అగ్ని గంధకముల అలను సొదొమ గొమొర్రాలపై ఆయన దిగి వచ్చినట్లు, ఆయన ఉగ్రత అక్కడ వర్షించినట్లు, కోపం వలన అది నశించిపోవటానికి ఆ విధంగా దేవుని ప్రియబిడ్డలారా సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినవి. రోమాపత్రికలో ఈ రోజున కూడా దేవుడు ఉగ్రతకు వదిలిపెడుతూ ఉన్నాడు, రాబోయే శిక్షకు మనని వదిలిపెడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం ఇంకా కనువిప్పు కలిగి త్వరపడి కన్నులు విప్పి చూచి చుట్టూ కలిగి చూసి దేవుని కార్యాలకు లోబడితే ఉగ్రత పాలు కాకుండా తప్పించబడతాం. అందుకని చదవాలి మనం. రోమాపత్రిక 1వ అధ్యాయంలోనే పౌలు గారు ఎంతో స్పష్టంగా 24 నుండి 28వ వచనములలో ఉన్న దేవుని సత్యాన్ని ఆయన రాసి ఉన్నాడు. 1వ అధ్యాయము రోమాపత్రిక తీయండయ్యా 1వ అధ్యాయము రోమా 23 నుంచి మొత్తం చదవాల. ఇది ఎందుకంటే ఇది బాగా కనువిప్పు కలగాలి మనకి. ఇది ఆత్మ సంబంధమైనది. 1వ అధ్యాయంలోనే ఎంత ఆశ్చర్యకరమైన దేవుని యొక్క ఉగ్రత మనకు కనిపిస్తూ ఉంది. వారు నేను చదువుతున్నా 20వ వచనం నుంచే నేను చదువుతున్నాను. చూడండి దయచేసి, మీకు కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి పెద్దవారు కను చూపు కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఈ టైంలో. రోమా 1:20 నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నారు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవునికి ఏం జవాబు చెప్పాలో తెలియని వారు నిరోమయమైపోయి ఉంటున్నారు మనుషులు. కానీ వారు అట్లా దేవుని వైపు తిరగట్లా. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. అయా క్షమించండి అని అడగటానికి ఒక చిన్న హేతువు కూడా లేదు. నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైన ఇవాళ నేటి తరములో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఒకరి మీద ఒకరు వాదాలు పెట్టుకొని మాదే రైటు, మీదే తప్పు, అవును తప్పే. తప్పు సరి అవ్వాలంటే దేవుడు కావాలి. సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు. దేవుని దాసులు వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప ఎంతమందిని నోళ్ళు ముగించగలం? ఎంతమందిని వాదులాడి మార్చగలం? ఎంతమందిని డిబేట్లు చేయగలరు? దేవుని దాసులకి తగునా అని అనేక సందర్భాల్లో నాకు ఆలోచన కలుగుతూ ఉన్నది. అయితే నేను ఎవరి పద్ధతి వారే.
వారిని నేను నిరాకరించను, వారి ఇష్టం. దేవుడు వారిని అలా మీరు వాదించండి అయ్యా అని అంటే వారు వాదించుకుంటే జీవితం అంతా గడిపేయాలి, తప్పదు. నేనైతే దేవుని వాక్యపు వెలుగును ప్రకటించడానికి దేవుడు నాకు భారం ఇచ్చాడు. అందుకని వాక్యాన్ని వివరించి ప్రజలను కనువిప్పు కలిగించి ఆత్మీయమైనటువంటి కనువిప్పుతో దేవుని పరిశుద్ధాత్మ కార్యం వలన ఒప్పింపబడి మనుషులు మార్పు చెందినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందనే ఉద్దేశంతో నేను నా జీవిత పంధాన్ని, విధానాన్ని, సేవా విధానాన్ని ఈ విధంగా మార్చుకున్నాను. మరియు వారు దేవునిని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. మనందరి పద్ధతి విధానం ఏంటి? దేవుని ఎరిగి ఉన్నప్పుడు మహిమపరచాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం భూమి మీద? మనము అంటే ఆనాటి ప్రజలు, ఈనేటి ప్రజలు అందరూ వారు తమ వాదముల యందు వారు దేవుని మహిమపరచలేదు, దేవునిగా మహిమపరచలేదు, మరియు కృతజ్ఞతా స్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదాలు చేస్తే వ్యర్థులమైపోతామనే భయం మనకు పట్టుకోవాలి. ఎవరినైనా ఒప్పించగలమా? ఆత్మ సంబంధమైన విషయాలు తీసుకొని భౌతికపరమైన శరీరంతో ఉన్న వ్యక్తిని, ఆత్మీయమైన మేల్కొల్పు లేని వ్యక్తిని, పరిశుద్ధ ఆత్మ మూలమున తిరిగి జన్మించిన అనుభవం లేని వ్యక్తికి మనం పోయి అయ్యా నువ్వు ఇదిగో అది ఇదని ఎగిరితే వాడు 120 విషయాలు చూపిస్తాడు, నీ నోరు మూపిస్తాడు, నీ సమయం వృధా చేస్తాడు. వాడు మారడు. నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. నీ సమయం వృధా. నీ బైబిల్ చదువుకునే సమయము, నీ బిడ్డలతో నువ్వు గడిపే సమయము, సమాజంలో అందరితో సఖ్యతగా మెలిగే సమయం, దేవుని యొక్క దాసుడిగా నీవు అప్పగించబడి నమ్మకంగా చేసుకునే విషయంలో సమయం కోల్పోతావు, వృధా అయిపోతావు. దేవుని ప్రియ బిడ్డలారా, బికాస్ దట్ వెన్ దే న్యూ గాడ్ they glorified him not as God, neither were thankful but became vain in their imaginations. వారి ఉద్దేశములలో and their foolish heart was darkened. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు. చాలామంది ఆలోచించరు, చాలామంది జ్ఞానముతో చెవి ఒక్కరు. వారి ఆలోచనే వారికి, ఆ యూట్యూబే వారికి, ఆ ఫేస్బుక్ కిందకి పైకి తిప్పుకుంటూ ఆ పిల్లల్లో నవ్వు మాటలు, జంతువులు కొన్ని చూడటం. ఆ జంతువులైనా ఆపదొస్తే తప్పించుకొని పారిపోతాయి, లేకపోతే తిరగబడి చంపుతాయి. కానీ మనుషులు పశుప్రాయులైపోయారు. అయ్యో బుద్ధిహీనులు, జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయ్యారు. పెద్ద పెద్ద డిగ్రీలు నాకు ఉన్నాయి, ఇంత పొడుగని, అంబేద్కర్ గారి లాగా నేను చదివానని కొంతమందికి బాగా బలిసిపోయింది. ఒక్కొక్కరి కళ్ళు మెరకలైపోయింది, హృదయం త్రోవెక్కింది, గుండెలో యేసయ్యను గుర్చిన ప్రేమే లేదు కొంచెమైనా. వారి సంపాదన మీద, వారి తెలివితేటల మీద, వారి ప్రయాణాల మీద, వారు దేశాలు తిరిగి రావటం మీద, ఎంత మన బ్యాంకులో ఎంత ఉన్నది, మన వ్యాపారం ఎంత లాభం సంపాదిస్తున్నాము, లేకపోతే ఇంకెంత చేస్తే ఇంకెంత వస్తుంది, ఇవేనా? వ్యాపారం చేయొద్దు అన్నాడు దేవుడు. చేయదు. అబ్రహాం గారు గొప్ప ధనవంతుడండి. ఆయన ఎన్నో పెద్ద పెద్ద పశువులు, పాడి పశువులు, మందలు, ఒంటెలు, ఎంతో ధనవంతుడు ఆయన. అయినా కూడా తన పనిని వదిలిపెట్టేసి దేవుని సేవ విషయంలో వెనకంజ వేయలేదు. హల్లెలూయా. తనకు సేవకులు ఉన్నారు, లెక్కలేనంతమంది పనివారు ఉన్నారు. ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయముగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బలమైన హక్కులతో దేవుడు విడిపించుకొని వస్తే మోషే 40 దినములు ఆ పర్వతం మీదకి ఎక్కి వెళితే 40 దినములు దేవుని సముఖంలో ఉండి ఆయన దేవుని యొక్క స్వహస్తములతో రాయబడిన ఆ యొక్క పలకలను తీసుకుని వచ్చేసరికి తన అన్నయ్య అయిన అహరోనును వారు బలవంత పెట్టి అతడు ఏం చేయాలో పాలుపాక ఆ ఐగుప్తులో నుండి మమ్మల్ని తోడుకొని వచ్చిన వాడు ఇగో ఇతనే అని ఒక ఎద్దు రూపమునంట బయలు అన్యుల యొక్క విగ్రహ రూపాన్ని చేసుకొని దానికి ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, అర్పణలు చేస్తున్నారు. అహరోను ఏం చేయి నిస్సహాయుడైపోయాడు. మోషే వచ్చేసరికి స్థితి అంతా చూశాడు, ఆశ్చర్యపోయాడు. దేవుని ప్రియ బిడ్డలారా, వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్క, ఇవాళ మనుషుల్ని చాలా మందిని దేవుళ్ళు చేసి
కళ్ళెదురు వాడు కనపడుతుంటే అవినీతి పనులు బయటపడుతుంటే గురూజీ స్వామీజీ అంటూ వాడిని పూజించడం, వాడు కోట్లు కోట్లు వెనకేసుకుంటూ ఎన్నెన్నో విగ్రహాలు పేరు మీద డబ్బులు దండుకుంటూ ఈ లోకంలో అక్రమమైన పనులకు పాల్పడుతుంటే వాడు స్వామి, వాడు గురువు, వాడు దేవుడు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మానవుల యొక్క జ్ఞానం నశించిపోయింది. వారు పురుగుల యొక్క రూపంలో చేస్తారండి. సిగ్గుకరము, అవమానకరము. చతుష్పాద జంతువులంటే ఎద్దు 4 కాళ్ళు ఉన్నాయే కదా, దాన్ని చేసి దానికి కొమ్ములు పెట్టి దానికి బంగారం అని పోతపోసి దాని కాళ్ళకి నమస్కారం. ఆ జంతువు దానికి నోరు లేని దాన్ని, పశువుని మనుషులు ఆహారంగా వాడుకోవటానికి దేవుడు ఇచ్చాడు. కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఈ నెల డొక్కల కరువు వచ్చిందంట భారతదేశంలో. అప్పుడు డొక్కల కరువు అంటారు. లక్షలాది మంది చనిపోయారు. కానీ పశువు దేవునితో సమానం దేవుడని దాన్ని పూజించారు. దాన్ని వధించుకొని ఆహారముగా భుజించలేదు. అదే విదేశీయులు ఆ జ్ఞానం కలిగిన వారు దాన్ని ఏం చేశారు, కరువు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న జంతువుల్ని ఏది తినొచ్చు తినకూడదని చూసుకొని తిని బ్రతికారు. ఏమని పెట్టాలా, చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా చేసుకున్నారు. కనుక ఇట్టి అన్ని దేశాల్లో ఉంది ఈ అభ్యాసం. గ్రీసు దేశంలో ఉండేది, అలాగే దక్షిణ అమెరికా, పెరు, ఇంకా ఇలాంటి దేశాల్లో ఉండేది. మనం తరచి చూస్తే చరిత్ర చదివితే అభ్యాసాలు మొత్తం పెద్ద అధ్యయనం చేస్తే అన్ని చోట్ల ఈ విగ్రహార్పితమైనవి. ఇప్పుడు అమెరికా అని పిలువబడే నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఒకప్పుడు బ్రిటిష్ దేశం నుండి యూరోప్ ప్రాంతంలో నుండి స్వేచ్ఛ కోరుకొని వెళ్ళిన ప్రజలు అమెరికాలో స్థిరపడ్డారు. అంతకుమునుపు అక్కడ ఉన్నటువంటి ఎర్ర ఇండియన్లు, రెడ్ ఇండియన్, వారు రకరకాల దేవీ దేవతల విగ్రహాలను పెట్టుకుని సూర్యుడిని, ప్రకృతిని, పురుగుల్ని, జంతువుల్ని వేటాడి తినుకుంటూ ప్రకృతిలో బ్రతుకుతూ ఉన్నారు. ఎవరినైనా దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. మన భారతదేశంలో అయితే ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఏమి అనడం లేదు, తప్పని అనడం లేదు. కానీ ప్రజలందరూ ఒకప్పుడు ఏ దేశంతో నిమిత్తం లేకుండా, అసలు ఎవరు క్రైస్తవ దేశాలు ఎక్కడున్నాయి ఇప్పుడు అంటున్నారు. యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత, ఆయన సువార్త ప్రకటించబడిన తర్వాత, అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయిన తర్వాత, సత్యమును దేవుడు స్థాపించుటకు తన బిడ్డలను బలపరిచి ఆయా దేశాల అధినేతలను మార్చి ఆయా ప్రాంతాల్లో తన అద్భుతమైన కార్యాలు జరిగించడం ద్వారా ఈ భూమి మీద గంభీరమైనటువంటి పనులు చేయగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే ఈ వాక్యాన్ని వివరించుకుంటూ పోతే చాలా అసలు నాకు ఏళ్ళు పూళ్ళు పెట్టేటట్టుంది. ఆర్ఆర్కే మూర్తి గారు బోధించారు ఏళ్ల తరబడి వాక్యాన్ని, వచనం వెంబడి వచ్చినాం. అట్టి దేవుని దాసులను బట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఉపదేశాలు ఈనేటికి వింటున్నారు. అట్టి ప్రజలను బట్టి దేవునికి స్తోత్రం. సత్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ఎప్పుడు వింటారు, ఇప్పుడు వింటారు. ఎల్లప్పుడూ సత్యానికి తమ మనసుని అటు దృష్టిని నిలుపుతారు. ఈ హేతువు చేత 24వ వచనం 1వ అధ్యాయము రోమా 24లో 1:24లో ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఇవాళ చూడండి, దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చింది మనుషులే. బుద్ధిహీనులు, స్వార్థపరులు, సాతానుకు తొత్తులు, అవినీతి పరులు, దుర్జనులు, చీకటి స్తంభాలు. అట్టివారు సత్యమును అసత్యమును మార్చే పనిలోనే ఉంటారు. సృష్టికర్తకు బదులు ఆయన సృష్టించిన ఈ సృష్టిని పూజించడంలో మునిగి తేలుతుంటారు. యుగముల వరకు ఆయనే స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఆమేన్ అంటే అట్లాగునుగా కానీ, హల్లెలూయా అని ఆయనే మహిమపరచబడునుగా కానీ, ఆయన స్తుతినందునుగా కానీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలు సత్యమును మాట్లాడాలి. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామ తప్తులే పురుష సంయోగులు, అంటే వాళ్ళని హోమోసెక్సువల్స్ అంటున్నాం. వారు పుట్టింది పుట్టక మగ పుట్టక పుడుతున్నారు.
స్త్రీ వేషం ధరిస్తున్నారు. స్త్రీ వలె స్త్రీ ధర్మము ఒక పరిపూర్ణమైన ఒక స్త్రీ ఒక పరిపూర్ణమైన పురుషునితో సంసారం చేసి దేవుని చిత్తాన్ని బట్టి పరిశుద్ధ వివాహ వ్యవస్థలో జతపరచబడి వారు ఆ విధంగా సంసారిక జీవితాన్ని అనుభవించాలి తప్ప పురుషులతో అవాచ్యమైనది చేస్తే దాని సొదమలో ప్రారంభమైంది కనుక దానిని ఇంగ్లీష్లో సోదమి అంటారు, సోడమైట్స్. అది దేవునికి హేయమైనది, తుచ్చమైనది, నీచమైనది కనుక వారు కామతప్తులై ఈ పనికిమాలిన పనులు పాల్పడుతున్నారు. వారు తమ మనస్సులో దేవునికి చోటేయకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. ఇవాళ తండ్రులే తమ పిల్లలను మానభంగం చేస్తున్నారని వింటున్నాం. తల్లి తన కూతుర్ని అమ్మేసుకొని, తల్లి తన బిడ్డను ఎక్కడో బస్టాండ్లో వదిలేసి, తల్లి ఎవరో భర్తను వదిలేసి, బిడ్డను వదిలేసి, ఎవడో పరిచయం లేని వాడిని ఇటీవలే పరిచయం అయ్యి ఇష్టమైన అతను ఏదో వ్యామోహించుకొని వాడితో వెళ్ళిపోయిన స్త్రీలను గురించి వింటున్నాం. ఇవన్నీ నీచమైనవి. దేవునికి చోటైనందువల్ల ఇటువంటి బుద్ధిహీనమైన సిగ్గులేని చేయరాని పనులు చేయటానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనసు. వాళ్ళు అనేక మంది భ్రష్టులు ఉన్నారు. పిల్లల మన మనస్సు ఎలా ఉన్నది? మన మనస్సు నిర్మలంగా ఉన్నదా? మనము దేవుని వైపు ఆలోచన చేస్తున్నామా? కనుక మనము జాగ్రత్తగా లేకపోతే మన జీవితము దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తాం, ఎలా సాధిస్తాం, దేవుని కొరకు ఎలా బ్రతుకుతాం? నేను ముగింపులోకి వచ్చాను, అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ పూటకు మనం ఆపేసుకున్నాం. ఎందుకంటే భోజనం చేయాలి, సభకి వెళ్ళి భోజనం చేసుకోవాలి, నేను కూడా పనులు ఉన్నాయి చేయాలి. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని దాసులారా, వాక్యం వినిస్తున్న నా ప్రియులారా, ఎవరైతే వింటున్నారో వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నానండి. నేను మిమ్మల్ని గమనించడానికి సమయం లేదు, మీతో సంభాషించడానికి మరి అవకాశం లేదు. మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను చూసి, ఓహో దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ బిడ్డలు వింటున్నారు. మీరు మీ ద్వారా ఇంక అనేక మందికి నీతిమంతుడైన దేవుని వాక్యాన్ని ప్రచురపరచాలి, ఇతరులకు అందచేయాలి, మీరు చెప్పాలి, ప్రేమించి ప్రార్థించాలి. మరి రాబోయే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే, జఫన్యా గ్రంథంలో ప్రవక్త అయిన జఫన్యా, ఇంకా ఇదే ఫైనల్ అనుకుంటున్నా, సమయం లేదు కాబట్టి ఇక ఎంత పోయినా, దేవుని ఉగ్రత నుండి తప్పించుకునేది ఏమిటనేది రేపు మనము ధ్యానిద్దాం. ఇప్పుడైతే దేవుని ఉగ్రత ఎలా బయలుపరచబడుతుంది అనేదే చూసాం. జఫన్యాలో 1వ అధ్యాయము 14-15 వచనాలండి. పాత నిబంధనలో జఫన్యా చూడండి. జఫన్యా హబక్కుకు తర్వాత వస్తుందండి. ఎంత చెప్పాను నేను వచనం చిన్నానా? 1 అవును, 1వ అధ్యాయము 14-15 యెహోవా మహాదినము సమీపమాయెను. హల్లెలూయా. దేవుని యొక్క మహాదినము సమీపమైంది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుతున్నది. ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. దేవుడు సమీపంలో ఉన్నాడు, ద్వారం యొద్దనే ఉన్నాడు. దొంగ వలె వస్తానని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మహారోదనం ఏముంటుందంట? యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా వచ్చున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుతున్నది. పరాక్రమశాలురు, బాగా బలాఢ్యులు ఏం చేస్తారట? మహారోదనము చేయరు. వారి బలమంతా ఉడిగిపోతాయి. స్త్రీల వంటి వారు, స్త్రీలు బలహీనులు పురుషుల కంటే పోల్చుకుంటే వారి బలము ఉడిగిపోతుంది. మహాబలాఢ్యులు వారు కృంగిపోయి, వారి హృదయము కరిగిపోయి. ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్. ఇట్ ఈజ్ నియర్ అండ్ హేస్టెడ్ గ్రేట్లీ. తొందరపడుతుందన్నమాట. ఈవెన్ ద వాయిస్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆ యొక్క స్వరము, ఆయన మహారోదనము చేసే ఆ పరిస్థితుల్ని జ్ఞాపకం చేయడానికి మహా గొప్ప దినము వస్తూ ఉన్నది. ఆ దినము ఉగ్రత దినము,
శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. The day is a day of wrath, a day of trouble and distress, a day of wasteness and desolation, a day of darkness and gloominess, a day of clouds and thick darkness. ఎంత దారుణం అండి! ఆ దినమున ప్రాకారములు గల పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకా నాదమును వినపడను. బాకా అంటే దేనికి గుర్తు? సైరన్స్ అన్నమాట, హెచ్చరికలు. ఇది భయంకరమైన యుద్ధ క్షేత్రము, తప్పుకోండి, వైదొలగండి, హల్లెలూయా, హెచ్చరికను మీరు పొందండి, కనువిప్పు కలిగి నడుచుకోండి. ఈ ఉగ్రత వచ్చేసింది. పెద్ద పెద్ద ప్రాకారముల దగ్గర, అంటే ప్రాకారములు అంటే ఎత్తైన గోడలు, కోటగోడలు, దుర్భేద్యమైన పట్టణాలు, ఎవడు ఏమి చేయలేడని ప్రజలు ఊహించి కట్టి శక్తియుక్తులు ధారపోసి ధనమును సమస్తమైన శ్రమను పెట్టి ఏళ్ళు పూళ్ళు గడిపి నిర్మించిన ఈ కుడ్యములు అంటే గోడలు, ఎత్తైన ప్రాకారములు, ఇంకా చెప్పాలంటే టవర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఘోషణీయ బాకానాదము వినబడి ఆ దినము పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గర. గోపురములు అంటే ఏంటి తెలుసా? గృహ నిర్మాణాలు. ఇప్పుడు ఎన్ని అంతస్తులు కడుతున్నారు? గోపురములాగా టవర్స్ అంటున్నారు దాన్ని. పీపుల్ కాల్ దేర్ డ్వెల్లింగ్ ప్లేసెస్ టవర్స్, టాలెస్ట్ టవర్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అలనాడు మనుషుని గొప్ప చేయటానికి ఉద్దేశించి పాత నిబంధన దినములలో విలుకాడు యుద్ధ శూరుడని పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి పేరు నాకు సడన్గా గుర్తు రావటం లేదు, కానీ బాబెలు గోపురమును కట్టినాడు పిల్లరా. అతని పేరు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియచేయండి. హల్లెలూయా. ఇప్పుడు గుర్తులేదు, నాకు తెలుసు కానీ, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూల్చివేయబడింది, అది ఆగిపోయింది, అది ఎన్నడూ ముందుకు కొనసాగదు. అది దేవుని చిత్తము కాదు. మనుషుడు గొప్ప చేయబట్టడానికి మానవుడు ఉద్దేశించినది. విలుకాండ్రు చేసిన ఆ విలువిద్యలను ప్రదర్శించి మానవుని బలాధిక్యతను రుజువు చేయాలని మానవులు చేసే కృషి ఎన్నటికీ ఫలించదు. దేవుడే దేవుడు, దేవుడే సార్వభౌముడు, దేవుడే సర్వోన్నతుడు, దేవుడే సర్వశక్తిమంతుడు, దేవుడే పాపములకు ప్రాయశ్చిత్తం చేసేవాడు, మనుషులను ప్రేమించి మనుషులకు విమోచన పథకాన్ని అనుగ్రహించినవాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకమును రక్షించుటకై మనుషులలో మనుష్యుడుగా అవతరింపజేసిన తన ప్రియకుమారుడు ఈ రోజున సాధించినటువంటి ఆ తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకై తన ప్రాణం అర్పించాడు. ఆ కుమారుని రక్తమే మన తండ్రి అయిన దేవుని నీతిమంతులుగా తీరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరు గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోతున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. చదువుతా ఉంటే భయం వేస్తుంది నాకు. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వెండి బంగారము ఒకరి ప్రాణమును విమోచించుటకు చాలినది. రక్తము గొర్రె పిల్ల రక్తమే. తను తాను బలి అర్పణ చేసుకుని మన రక్షించిన మన రక్షణ దుర్గమైన యేసు ప్రభువే. హల్లెలూయా. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. నువ్వు కట్టే నిర్మాణాలాగో, నీవు నిలబెట్టినటువంటి పనులాగో, నివాసం ఉండడానికి కట్టుకోవచ్చు ఇల్లు. హల్లెలూయా. మనం ఏదో ఆనాటి పరాక్రమశాలు కట్టినట్టు కట్టలేము, కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలామంది కోటగోడలా కడుతున్నారు, పిల్లల కోసం ఆస్తి సమకూర్చారు లెక్కలేనంత. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ఇది భూమి అంతటా సంభవించబోయే దేవుని యెహోవా దినము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉగ్రత, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత. ఆయన గొర్రెగా వచ్చాడు కానీ ఇప్పుడు సింహం వలె రాబోతూ ఉన్నాడు. నేను ఈసారి మీ ఎదుటికి వచ్చినప్పుడు దైవచిత్తమైతే మా ప్రియులు జ్ఞాపకం చేసినట్లయితే ఉగ్రతను తప్పించుకునే విధానం 2వ భాగం ఇదే 1.5-2 గంటలు పట్టింది.
అంటే ఏంటి? భక్తుడైన దావీదు కీర్తనలో మొట్టమొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వారు ధన్యులు. అట్టివారు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు 1వ అధ్యాయం కీర్తన, తన కాలమందు ఫలమిచ్చో చెట్టు వలె ఉంటారు. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండుదురు. కాబట్టి ఆఖరి వచనం చదువుతున్నాను. అతడు నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియదు. నీతిమంతుల మార్గమంట దేవుడైన యెహోవాకు తెలుసునండి. ఇది ఈ సందర్భంలో ఈ వచనాల జాబితాలో నువ్వు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17 కూడా ఒకసారి చదువుకుందాం. ప్రకటన 6:17 తర్వాత భాగంలో మిగతావి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే విధం. అప్పుడు ఇది 2గా మనం మాట్లాడుకుంటాం కనుక 2 భాగాలుగా, ఆ 2వ భాగం ఒక సులువైపోతుంది. ఒక అర్ధగంటలో గంటలో 40 నిమిషాలతో ముగించుకోవచ్చు. ఎవరు తప్పిపోకుండా అనుదినము ఈ వాక్యాన్ని విన్నట్లయితే, నేను ఏ పాస్టర్కి వ్యతిరేకం కాదు, నా సహోదరులే వారందరూ. నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ వాక్యాన్ని నేను కేవలం ఉన్న కొద్దిమంది సహోదరులకు కాకుండా ఈ సకల లోకములో ఇది ప్రచురపరచడం దేవుని చిత్తమైంది కనుక నేను ఇలా మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథము చెప్పాను కదా 6:17 అని. ఇక తప్పించుకునే విధానాన్ని గురించి నెక్స్ట్ మనం ధ్యానం చేసుకున్నాం. ఉగ్రత దేవుని కోపం నుండి తప్పించుకునే విధానం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మహిమ పొందుతున్నారని, అనేకులు కనువిప్పు కలిగిస్తున్నారని, వారు తమ తమ వ్యక్తిగత పాపములను ఏ మానవుడికి చెప్పనక్కర్లేదు, ఎక్కడ కన్నీరు కార్చవలసిన అవసరం. యేసయ్య పాదాల దగ్గర మరి కన్నీళ్లు విడిచినట్లుగా మరియా మగ్దలేనే మరి ఎలాగైతే తన కన్నీటితో యేసయ్య పాదములు తడిపి తన కురులతో తుడిచినట్లుగా దీనత్వంతో, తన అంతకంటే అవసరతకి ఏమీ లేదని, పాపమును క్షమించే రక్షకుడని ఎవరైతే విని విశ్వసించి లోపడతారో, ఈ దుర్నీతులను తప్పించుకోవాలని ఆశ కలిగి ఉంటారో, మార్గాంతరం వెతుక్కుంటూ ఉంటారో, నిజమైన యథార్థ హృదయంతో ఎవరైతే కనిపెట్టుకుని దేవా ఎట్లయినా సరే ఈ బాధల్లో నుండి నన్ను ఈ పాపపు సంఖ్యలలో నుంచి విడిపించి ఈ మార్గంలో నన్ను ప్రతిష్ఠించు అని ఎవరైతే కోరుకుంటారో అటు వారందరికీ ఈ వాక్యము దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవటానికి రేపు దైవచిత్తమైపోయింది. మరొక సందర్భంలో విడిపించుకునే విధానం. కానీ ఇప్పుడు ఉగ్రత ఎవరి మీద ఉన్నది, ఎవరు దేవుని ఉగ్రత ఎలాంటిది, ఇదంతా కూడా మనం కొన్ని వచనాలు చదువుకోవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం ఈ రోజున అధ్యయనం చేశాం. హల్లెలూయా. దేవుని దాసులు సుందరరావు గారిని బట్టి దేవునికి స్తోత్రము. వారు దేవుని సేవలో, వారు కొన్ని ఏళ్ళు వారి సేవలో నమ్మకంగా ఉంటూ, మరి ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకునే అవకాశం వారికి లేదు. నాకే రాలేదు. నేను హైదరాబాద్లో నేను నా భార్య పుష్పకుమారి ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో ఈవినింగ్ కాలేజీకి 3 సంవత్సరాలు, మా బిడ్డ చిన్నపిల్లోడైనా కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అయినా అక్కడ మేము నేర్చుకున్నది సిద్ధాంతాలు, మామూలు విషయాలే తప్ప ఆత్మ సంబంధమైనది వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేస్తూ నేర్చుకోవాలి. సుందరరావు గారు కూడా వాక్యాన్ని శ్రద్ధతో రాసుకుంటారు. వారికి అది మంచి అభ్యాసము. రాసుకున్నది ఒకసారి దేవుడు మరి వారిని బాల్యం నుండి చదువుకునే అవకాశం రాలే, తల్లిదండ్రులు ఎక్కడో పనుల్లోకి పెట్టి మరి రకరకాలుగా భేద స్థితిలో దేవుడు ఆయన ఎన్నుకున్నాడు కనుక అన్నదమ్ముల మధ్యలో ఆయన దేవుని దాసుడయ్యాడు. హల్లెలూయా. ఎన్నికలు లేని వారిని ఎన్నుకొని బలమైనటువంటి దైవజనులుగా చేసుకుంటారు. ఇది చూడండి, ఆయన రాసుకున్న నోట్స్ వచనాల వరకే రాసుకుంటారు. మళ్ళీ ఖాళీ సమయంలో వారు ఇది ఎటు చూపిస్తున్నా కనిపిస్తే మంచిది ఇలా రాసుకొని శ్రద్ధతో ఇంటి దగ్గర పనులు, మళ్ళీ మా చిన్నమ్మగారు కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అది ఈ మాటలు చెప్పదు నాకు తెలియదు, కానీ వారిని దేవుడు ఆదరించినట్లు ప్రార్థన చేయాలి మనం. ఈరోజు నేను, మా చిన్నాన్నగారు ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపర్లుగా మేము ఈరోజు వాక్య ధ్యానం చేశాము. దేవుడు తన మెండైన కృప మాకు అనుగ్రహించారు.
విన్నవారందరికీ కూడా వందనాలు చెప్తున్నాము. ఎవరైతే దీన్ని మీరు విన్నారో ఒక్కొక్కరు ఒక 5గురికి 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేస్తే మీకును మీ కుటుంబములకును క్షేమము ఆశీర్వాదకరము. ఆపదలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరో బాధపడద్దు, మా దృష్టిలో లేకపోలేదు. ఈ ఆపదలు ఎదుర్కొన్న బిడ్డలు వారి కొరకు ప్రార్థిస్తూనే వారి యొక్క కుటుంబములు బిడ్డలు రక్షణ పొందాలని, దేవుని ఉగ్రత ఎవరూ కూడా ఉగ్రత పాలు కాకూడదని, అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఎప్పుడూ ఆ మంచం పట్టి అట్టే ఉండకూడదని, పాడైపోయిన వారి శరీర ముఖ్య అవయవాలు బాగుపడాలని, ఈ బిడ్డలు వర్ధిల్లి బిడ్డ తరాన్ని చూడాలని, యేసయ్య రాకడ ఆలస్యమైతే గొప్ప సేవ వారు చేయాలని ఎన్నో ఆశలతో ప్రార్థనలు చేస్తున్నాం. ఒక్కొక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్న ఆశలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయండి. మనందరిని ఒక్కొక్కరిని ఆశలు, ఆయన చేతకాని వాడు కాడు, భేదవాడు కాడు, సమస్త ఐశ్వర్యం ఆయనదే. కనుక ప్రతి ఒక్కరము మీరు ఏ సంఘానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళండి, ప్రభువులో ఎదగండి, ఫలించండి. కానీ దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించుటలో సహాయపడండి. మమ్మలను మా పరిచర్యను దేవుడు ఆశీర్వదించినట్లు, మా యొక్క సేవ ఫలించినట్లు, ఇతరులకి అనేకులు మేము చేరగలిగినట్లు మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తుపట్టుకోండి. మీకు వ్యక్తిగత అవసరం ఉంటే మీ సంఘంతో పాటు మాకు కూడా గోప్యంగా తెలియచేయండి. మేము ఎవరి పేర్లో చెప్పము, ఇక్కడ ఎవరినో ఏదో మేము పట్టుకొని వేలాడము, ఎవరి డబ్బు ఆశించము, ఎక్కడ నుండి ఏ విధమైన ప్రయోజనం మేము కోరుకోము. యేసయ్యే మా మొర్రాలకించేవాడు, మా అక్కర తీర్చేవాడు, మా తలను నిలవబెట్టేవాడు, ఎత్తేవాడు, మమ్మల్ని హెచ్చించేవాడు, శత్రువులను లోపరిచేవాడు, సాతాను దుర్గములను కూల్చేవాడు, అనారోగ్యంపై జయమనిచ్చేవాడు, అవసరతలన్నీ తీర్చి తానే చాలని దేవుడు అని రుజువుపరిచేవాడు. కనుక ఈ మాటలు విన్న మీ ప్రియులైన మీ అందరికీ, మీరు మాకు ప్రియులు, మిమ్మల్ని మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. మీ ప్రేమకై వందనాలు తెలియజేసి మీ సమయాన్ని వెచ్చించి ఈ వర్తమానం విన్నందుకు మీ సంఘములలో, మీ సమాజంలో, మీ తెలిసిన ఇరుగు పొరుగు వారి మధ్యలో తప్పక వీటిని మరి అందజేస్తారని, మీ బాధ్యతగా మీరు సమాచారాన్ని కొంత షేర్ చేస్తారని తెలియజేస్తూ, మనందరికీ సృష్టికర్త అయిన తండ్రి, మనందరికీ దేవుడు, మన రక్షణ దుర్గమైన యేసుక్రీస్తు యొక్క నామ మహిమార్థమై దేవుడు మనకు తోడుగా ఉండినట్లు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సుందరరావు గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాము. ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దైవాశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కృప కలిగిన మా యేసయ్య, మా రక్షణ దుర్గమా, మాకు చాలిన దేవా, మాయందు అయా నీవు శుద్ధ హృదయం ఉంచి పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపజేస్తూ, వెలుగులో మమ్మల్ని ప్రవేశింపజేసి, క్రీస్తునందు క్రీస్తు అనే బండ పైన మమ్మల్ని నిలవబెట్టి స్థాపించి, ఎత్తైన దుర్గము, ఎత్తైన కోట, కొండ, ఆశ్రయముగా అయా మేము దాగుచోటుగా, పర్ణశాలగా నీవు మాకు పర్ణశాలలో మమ్మల్ని దాచువాడవుగా అయా నీవు ఉండి, ఆ లోతైన ఆ లోయలలో, కన్నీటి లోయలలో మా జీవితం వెళుతూ ఉండగా, మరణకరమైన వ్యాధులు ఈ లోకంలో ప్రబలి అనేకమైన మా ప్రియులను వేధిస్తూ బాధిస్తూ ఉండగా, ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతూ, అన్నపానములు కూడా నాయన కొనుక్కోలేని, నాయన సంపాదించుకోలేని స్థితిలో అనేక కుటుంబాలు, మేము కూడా అనేక సందర్భాలను పౌలు గారి వలె మేము కూడా మా స్వరమును కలిపి మేము అన్ని విషయాల్లో ఉన్నాము, మేము అయినను మేము విడిచిపెట్టబడలేదని పౌలు గారు చెప్పినట్టు మా సాక్ష్యం అదే. ప్రభా, కృప చూపండి, సహాయం చేయండి. మా దూర ప్రాంతంలో ఉన్న, దూర దేశంలో ఉన్న మా కుమారుడు శామి బాబును, అలాగే తన పనిని, తన ఉద్యోగంలో కృపతో దర్శించి సహాయం చేయండి. అలా కుటుంబాల సంఘాన్ని, పేదలను కనికరించండి. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, విన్న ప్రతి వ్యక్తిని, వారి సంతానమును, పిల్లలను, పెద్దలను ఆశీర్వదించండి. ప్రతి స్థలంలో ఈ మహిమను ప్రచురపరచండి. మరలా మీ చిత్తమైతే రేపు సాయంకాలం ఒకవేళ నిశ్చితమైనట్లయితే, సమయం అనుగ్రహించినట్లయితే, మిగిలిన సహోదరులతో కలిసి వాక్య ధ్యానం, దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం ఏంటి అనే విషయాన్ని మేము అందరము ఏకీభవించి వాక్య ధ్యానం చేసి, మా ధ్యానము ద్వారా అనేకులు కూడా ఇందులో పాల్గొన్నట్లు పరోక్షంగా ఈ ఆన్లైన్లో, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వారు విని చూచి అయ్యా మాతో పాటుగా వారు మీ ఆశీర్వాదాన్ని పొందినట్టు సహాయం మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకి అప్పగించుకుంటూ మీరు చేసిన వెళ్ళడానికి వందనాలు చెల్లిస్తూ, మా ప్రియతమ దేశమును ఇక్కడున్న మీ సేవకులను, మిషనరీలను, సేవకులను, అలాగే ఇతర మతస్థులందరినీ, అన్ని వర్గాల ప్రజలను కుమారుడైన క్రీస్తు స్వార్థ వారు వినుటకు అవకాశం ఇచ్చి అందరూ నీ వైపు చూసి రక్షణ పొందటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నువ్వు చేసిన
లెక్కకు మిక్కిలుగా ఉన్న ఉపకారములన్నింటిని బట్టి నీకు స్తోత్రములు స్తుతులు కోట్ల కొలది మీ పాదములకే సమర్పించి మా అందరి కొరకు అతి శీఘ్రముగా రానయ్యున్న మా నిజ రక్షకుడు నాజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనా మానవులు మీకు మిక్కిలి వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సంగతి మన కుటుంబములకును ప్రభు పక్షమును వహించి సేవ చేయుచు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూ సమస్త భక్తులకు దేవుని మెండైన కృప సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అయ్యా అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ సహోదరుడిగా మీ అందరికీ మరలా నేను కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. ఆమేన్.